క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. దేవుడు మనల్ని ఈ సంవత్సరం అంతా మరి కాపాడి, అంటే చర్చ్ ఇయర్ అంతా కాపాడి, దేవుడు మనల్ని ఈ యొక్క 11వ సంవత్సరంలో మరి కరెక్ట్గా 2007 ఆ యొక్క మరి సంవత్సరంలో ఇక్కడ స్థానికంగా దలిషనార్లో మరి చదినపురి ప్రాంతంలో ద డిసైపుల్ మేకింగ్ న్యూ టెస్ట్మెంట్ చర్చ్ మరి శిష్యులను సిద్ధపరిచే కొత్త నిబంధన సంఘం అని మరి ఒక దర్శనంతో ప్రారంభించిన ఈ సంఘము 10 సంవత్సరాలు, ఒక డికేడ్, ఒక దశమాన్ని పూర్తి చేసుకొని ఇది 11వ సంవత్సరము. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10 సంవత్సరాల దశకాన్ని, ఒక డికేడ్ని దేవుడు మన ముందు ఉంచాడని నమ్ముతూ ఈ 11వ సంవత్సరంలో కూడా మరి నూతన శక్తి, బలము, విశ్వాసముతో మనందరం పునఃసమర్పణ చేసుకొని భక్తితో ముందుకు సాగుతూ మన గురి వద్దకు పరిగెత్తాలని ఆశతో దేవుడు మనకి ఇక సంవత్సరాన్ని దయచేశాడని నమ్ముతున్నాం. మరి ఈ యొక్క ఉదయకాలమున మరి 10 సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన మన జీవితంలో ఏమి గమనించమంటున్నాడు, 10 సంవత్సరాల తర్వాత మరి ఈ యొక్క సంఘంలో మనం వాక్యం నేర్చుకొని, ప్రార్థన నేర్చుకొని, ఈ సంఘంలో మనము దేవుని యొక్క సన్నిధిలో అనేక ప్రార్థనలకు జవాబులు, మేలులు పొంది ఈ సంఘం ద్వారా సంఘంతో కలిసి మనం పరిచర్యలు చేయటాన్ని బట్టి మనము ఇచ్చిన కానుకలతో పాటు సమస్తాన్ని దేవుడు అంగీకరించి ఆశీర్వదించి చేసినప్పటికీ ఇలాంటి ఒక రొటీన్, అంటే ఒక యాంత్రికంగా జరిగిపోయే దాంట్లో మనం తప్పిపోయే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉందనే బైబిల్ చెప్తుంది. కనుక ఈ 10 సంవత్సరాల తర్వాత మన గత సంవత్సరాల్లో మనం చేసిన వాటిలలో అనేక వాటిలలో ఏది గొప్ప, మరి ఏది చాలా గొప్పది అని, అంటే ఎంత దానికి మరి విలువ అన్నప్పుడు చూస్తే ఎన్నో మరి రిట్రీట్స్ చేసి ఉండొచ్చు, ఆత్మలు రక్షించవచ్చు, అనేకులు స్వస్థత పడి ఉంటారు, ఎంతో దూర ప్రాంతాలకు వెళ్ళి మనము ఫిలిము చూపించి క్రీస్తును ప్రకటించడం, అవన్నీ చాలా 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 గొప్పవే. కానీ దేవుడు అంటున్నాడు, ఈ సమయంలో మన బ్రతుకుల్లో ఆ గొప్పల విషయంలో మనము వెయ్యి చాలాసార్లు సేవలు పాడు చేసుకోవటానికి, సేవలు నాశనం చేసుకోవటానికి. కనుక ఒకవేళ 10 ఏళ్లలో మనం ఒక పెద్ద మందిరం కట్టి ఉంటే మేము మందిరం కట్టాము అని అనుకోవటానికి, అలాగున అనేక సేవలు, సంస్థలు, అనేక మంది క్రైస్తవులు ఒక చోట వాళ్ళ బ్రతుకుల్లో భయంకరమైన మరి ఆ యొక్క అపజయములోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. సో దేవుడు మాత్రము మరి ఈ 10 సంవత్సరాల తర్వాత ఈ సండే దేవుడు అంటున్నాడు, మీరు దేని విషయంలో మరి ఈ యొక్క సమయంలో జాగ్రత్తగా ఉండాలో అది తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే గతకాలపు అనుభవాలు, గతకాలపు జయాలు, గతకాలంలో చేసినవి అవి రానున్న కాలంలో జరుగుతాయని ఏమీ గ్యారెంటీ లేదు. కానీ అవి జరిగినా జరగకపోయినా మనల్ని కోల్పోకుండా దేవుడు ఒక విషయంలో జాగ్రత్త పడమని చెప్తున్నాడు. మనందరం కూడా లేఖనాల్లో నుంచి పేతురు రాసిన పత్రిక తీద్దాము. పేతురు రాసిన పత్రిక తీసి దేవుని యొక్క వాక్యములో చూద్దాము. దేవుని యొక్క వాక్యము అపోస్తులైన పౌలు పేతురుకు ఆ యొక్క సంఘస్థులకు రాసిన ఒక పత్రికను తీద్దాము. అది 214వ పేజీ, ఓల్డ్ న్యూ టెస్టిమెంట్లో 214వ పేజీలో ఇలాగున, యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడినట్టుకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితూనియా అనే దేశముల యందు చెదరైన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి రాయునది అని చెప్పి అపోస్తులైన పేతురు ఈ యొక్క ఇక్కడ పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియాలో చెదిరిపోయిన ఇశ్రాయేలీలకు ఒక పత్రిక రాశాడు. ఈ పత్రికలో ఈ యొక్క పేతురుని వాడుకొని ఈ పత్రిక ఎందుకు రాపించాడంటే, పేతురు తన జీవితంలో కూడా ఒక సమయంలో తను తప్పిపోయే అవకాశం ఉండేది. తను యేసును చాలా కాలం వెంబడించాడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మనం 10 ఏళ్ళు అనుకుందాం, కొంతమంది మన రక్షణ పొందిన వాళ్ళు ఉంటే కొంచెం తక్కువ. కానీ 10 సంవత్సరాల నుంచి ఇక్కడ రక్షణ పొంది, బాప్తిసం పొంది ఉన్నవారు లాగానే పేతురు కూడా యేసు ప్రభుకున్న 12 మంది అపోస్తులలో పేతురు ఒక అపోస్తులుడు. అతడు యేసుక్రీస్తు దగ్గరికి నేరుగా రాలేదు. అతడి బ్రదర్ ఆంద్రేయ అని ఉండేవాడు. ఆంద్రేయ అనే అతను, వాళ్ళ యొక్క ఇద్దరి తండ్రి పేరు యోహాను. సో యోహానుకున్న 2 కుమారులు, ఆంద్రేయ, తర్వాత ఆయన పేరు, ఇంకొక పేరు సీమోను. వీళ్ళిద్దరూ కలిసి తండ్రితో, లేకపోతే వాళ్ళ వృత్తి చేపలు పట్టడం. సో గలిలయ సముద్రంలో వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు. అది పెద్ద సముద్రం అంటానికి కాదు కానీ ఎన్నో చెరువులు దానికంటే పెద్దవి కనుక అది ఒక సముద్రం. గలిలయ సముద్రంలో చేపలు పడుతూ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు దేవుడి పట్ల భయభక్తులు, నిబద్ధత, నీతి కలిగిన వాళ్ళు మెస్సయ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయ వస్తాడు అని చెప్పి అలాగున ఎదురు చూస్తున్న భక్తులు కనుక, అలాంటి సమయంలో ఆంద్రేయ మొదట యేసుక్రీస్తుని తెలుసుకొని ఏం చేశాడంటే తన సహోదరుణ్ణి
సీమోనుని యేసుప్రభు దగ్గర నడిపించాడు. వాళ్ళిద్దరూ యేసుని వెంబడిస్తూ ఉన్నారు. ఈయనే లోకరక్షకుడు, జగద్రక్షకుడు, ఈయన తప్ప వేరే వాళ్ళు లేరని స్థిరంగా నమ్మి, యేసు ప్రేమను రుచూచి, యేసులో ఉన్న సత్యాన్ని చూచి, యేసులో ఉన్న తగ్గింపును చూసి, యేసులో ఉన్న ఆ గొప్ప శక్తిని చూచి అన్ని విషయాల్లో స్థిరపరచుకున్నారు. ఈయన మెస్సయ్య ఖచ్చితంగా. ఆయనను వెంబడించడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు 3.5 సంవత్సరాలు వెంబడించారు. చాలా గొప్పగా వెంబడించారు. కనుక 3.5 సంవత్సరాలు వెంబడించిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు విషయంలో వచ్చేవరకు వాళ్ళు ఇప్పుడు ఆంధ్రేయ ఎలాగున పేతురుని సీమోన్ దగ్గర నడిపించాడో, మన జీవితాల్లో కూడా మనం అనేక సంవత్సరాలు క్రీస్తును పూర్తిగా ఎరగక ముందు దేవుని విషయం ఎరిగిన తర్వాత వాళ్ళ సహోదరులను తీసుకొని వస్తారండి. ఈ చర్చిలో ఎక్కువ మంది వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ తీసుకొచ్చారండి. ఒకసారి చెప్పండి కొడదామా? పేర్లు చెప్పడం కాదు, కానీ మరి ప్రతి వాళ్ళు వాళ్ళ సహోదరులను యేసు యొద్దకు నడిపించడానికి. ఇది మంచి సంఘం, ఇది సత్య సంఘం. ఇక్కడ వాక్యము, క్రమశిక్షణ, ప్రార్థన, వీటి మీద వీళ్ళ ఫోకస్ ఉందని చెప్పి ఈ సంఘం మీద కొంచెము నమ్మకం కలిగిన వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ సహోదరులు నడిపించారండి. మన వాలంటీర్స్లోకి పేర్లు చెప్పనక్కర్లేదు, కానీ మీకే తెలుసు ఎంతోమందిని. మేము ఆ యొక్క బాప్తిసం ఇచ్చినప్పుడు పైన ఎవరు వీళ్ళని నడిపించారని చెప్పి పైన పేరు రాసుకున్నప్పుడు సొంత ఆ యొక్క మరి అన్నదమ్ములను నడిపిస్తే వాళ్ళకి ఏం స్టార్స్ పెట్టం, కానీ అది కుటుంబం. మరి బయట వాళ్ళని మాత్రం నడిపిస్తే వాళ్ళకు స్టార్స్ పెడుతూ ఉంటాం. కనుక అలాగున ఆంధ్రేయ వల్లే చాలామంది వాళ్ళ జీవితాలలో యేసు యొద్దకు నడిపించి వాళ్ళను స్థిరపరిస్తే బైబిల్ చెప్తుంది ఆ విశ్వాసము లేకపోతే ఆ యొక్క వాళ్ళ జీవితాల్లో క్రీస్తులో స్థిరపడ్డాక అది ఒకవేళ వాళ్ళ జీవితాలలో ముందు కొనసాగుతుందా? కొనసాగదండి. పేతురు కూడా యేసుప్రభువును వెంబడించి అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేస్తూ యేసుప్రభుతో నీళ్ల మీద నడిచి దగ్గర నుంచి ఎన్నో చేశాడు. కానీ 3.5 ఏళ్ల పరిచర్యలో అతని జీవితంలో అతడికి ఒక రోజు ఒక గడ్డు పరిస్థితి వచ్చింది. మనం తీద్దాం లూకా సువార్త, కొంచెం వెనక్కి తిప్పి లూకా సువార్త 22వ అధ్యాయం తీస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం ఒక మాట చెప్తుంది. లూకా సువార్త 22లో 31లో, సీమోను సీమోను, ఇదిగో అతని యొక్క పాత పేరు సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే చల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. కానీ యేసు చెప్తున్నాడు సాక్ష్యం. 22వ అధ్యాయము లూకా సువార్త 22nd చాప్టర్ ఆఫ్ ద న్యూ టెస్టిమెంట్, లూక్ 22nd చాప్టర్ వర్స్ 31. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. యేసు పేతురు కొరకు వేడుకున్నాడు. పేతురు తర్వాత అతడి నమ్మిక స్థిరపడితే అనేకులను అతడు స్థిరపరచాలి. ఆ బాధ్యత దేవుడు పేతురికి ఇచ్చాడు. కనుక తన 3.5 ఏళ్ల తర్వాత కూడా ఆ యొక్క పేతురు కూడా పతనమైపోయాడు, బొంకాడు. ఎన్నిసార్లు బొంకాడు? 3 సార్లు. యేసు ఎవరో నాకు తెలియదని. అంటే సాతాను మనల్ని శోధించి ఈ గత 10 సంవత్సరాలలో ఆయన శోధించి బాగు చేసి అంటే మనం పడిపోయేట అప్పుడు ఎవరు మనం ఇంకా చర్చికి వెళ్ళేటట్టు చేశారంటే పాస్టరు ఇంకెవరో కాదు, నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తే నీ కొరకు తండ్రి వద్ద వేడుకున్నందుకు నువ్వు చర్చ్ మానేయకుండా వస్తా ఉన్నావు. ఇంకా అది సత్యం, బైబిల్ చెప్తుంది. పేతురు లాంటివాడే తప్పిపోతే ఆఫ్టర్ ఆల్ మనం తప్పిపోలేదా? దేవుని వదిలిపెట్టలేదా? మనం మన ఇష్టమైన మార్గం తొరగలేదా? అంటే దేవుడు చెప్తున్నాడు, సీమోను సీమోను, నీ కొరకు నేను వేడుకున్నాను. నువ్వు ఇక కదిలించబడకుండగా ఈ 10 సంవత్సరాల తర్వాత అయినా 3.5 సంవత్సరాలు నువ్వు స్థిరపడాలి. స్థిరపడేది ఎందుకు? నిన్ను స్థిరపరిచేది ఎందుకంటే నీవు అనేక సహోదరులను స్థిరపరచాలి. చల్లా చెదరైపోయారు ఇశ్రాయేలీయుల శ్రమల్లో. ఎట్లా చల్లా చెదరైపోయారంటే వాడు చక్రవర్తి, నీరో చక్రవర్తి బహుశా ఆ సమయంలో మనుషులను పట్టుకొని సింహాలకు వేస్తున్నాడు, క్రూర మృగాలకు వేస్తున్నాడు, వేడి వేడి నూనెల్లో వేస్తున్నాడు. ఆ తర్వాత చర్మం అంతా సన్నటి కత్తులు పెట్టి వచ్చేస్తున్నాడు. భయంకరమైన శ్రమలు. ఏం చేశారు? పారిపోయారు. అంత ఎక్కడోళ్ళు అక్కడ ప్రాణాలు కాపాడు. మరి అక్కడ పారిపోయిన తర్వాత వాళ్ళ బ్రతుకులు ఏమవుతాయి? అక్కడ స్థిరంగా ఉంటారా? కాదు. ఇప్పుడు వెళ్ళి నువ్వు స్థిరపరచాలన్నప్పుడు పేతురు వాళ్లకు పత్రిక రాశాడు. అదేమి ఇందాక చదివాం కదా. మరి బితూనియాలో లేకపోతే కప్ప లవదోకియాలో ఆయన లెటర్ రాసి ఆయన అంటున్నాడు, మీరు చెదిరిపోయినా నేను చెదిరిపోయినా నన్ను యేసు ఒక రోజు బలపరిచాడు. నన్ను బలపరిచాడు దేవుడు యేసు ప్రభు. ఇప్పుడు ఆ బాధ్యత నాకు ఇచ్చాడు కనుక
నేను మిమ్మల్ని బలపరుస్తానని చెప్పి ఆయన ఈ పత్రిక రాశాడు. కనుక మనము ఈ యొక్క అపోస్తులుడైన పేతురు రాసిన పత్రికలోకి మళ్ళీ ఒకసారి వస్తే, ఈ పేతురు ఆయన ఈ పత్రికను రాసే ఉద్దేశం ఏంటంటే, చెదరిపోయిన మీ జీవితాలలో గుర్తుపెట్టుకోండి, మీ లైఫ్లో కొన్ని ఉన్నాయి, వావి చెదిరిపోకుండా కాపాడుకోండి, వాటిని మీరు పోగొట్టుకోకుండా కాపాడుకోండి అని చెప్పి ఆయన 7వ వచనంలో ఒక మాట అంటున్నాడు. నశించిపోవు సువర్ణము, సువర్ణం అంటే బంగారము, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. కనుక బంగారాన్ని అగ్నిలో పెడితేనే కదా అది ఇంకా మేలిం బంగారం అవుతుంది. కనుక మీరు అనుకోవద్దని చెప్పి, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయును కలుగుటకు కారణమగును అని చెప్పి ఇంకా అంటున్నాడు. ఆయన ఈ పత్రికలు 2 రాస్తూ ఆయన చెప్తున్నాడు, మన యొక్క జీవితాలలో మరి ఈ యొక్క వాక్యంలో ఏమన్నంటే బైబిల్ అంటుంది అమూల్యమైనవి ఉన్నవి అని చెప్తున్నాడు. అమూల్యమైనవి ఉన్నాయి. అమూల్యం అంటే, మూల్యం అంటే ధర, మూల్యం అంటే వెల, మూల్యం అంటే కాస్ట్, మనం ఏదో పెట్టేది. సో మూల్యము అనేది దేవుడు దానికి ఒక ముందు తెలుగు భాషలో అమూల్యము అంటే వెల కట్టలేనిది. సో ఈరోజు వెల కట్టలేనిది ఏంటి? మీరు చెదిరిపోయారా? మీకు శ్రమలున్నాయా? మీకు బాధలున్నాయా? మీకు ఇబ్బందులు ఉన్నాయా? పర్వాలేదు, ఏం పర్వాలేదు. మీ బ్రతుకులో మీరు ఆస్తులు కాపాడుకోలేకపోయారు కదా, ఏం పర్వాలేదు. ఆ యొక్క మీ యొక్క స్వాస్థ్యాలను కాపాడుకోలేరు, మీ పిల్లల్ని కాపాడుకోలేకపోయారు, మీ వస్తువుల్ని కాపాడుకోలేకపోయారు, మీ స్వస్థలాన్ని కాపాడుకోలేరు, ఇంకెన్నో కాపాడుకోలేకపోయారు. కానీ జాగ్రత్త, మీ జీవితంలో ఆ యొక్క వెల కట్టలేనివి కొన్ని ఉన్నాయని, అమూల్యం అనే మాట ఈ 2 పత్రికల్లో 7 టైమ్స్ ఉందండి. అది మీకు హోంవర్క్, మీరు రాసి చెప్పండి. 7 సార్లు ఈ బైబిల్లో ఈ యొక్క పేతురు మొదటి పత్రిక వెంటనే 2వ పత్రికలో అమూల్యమైన మాట 7 టైమ్స్ ఉంది. అమూల్యము అని అంటే వెల కట్టలేని. ఆ వెల కట్టలేనివి 4 రాశాడు ఈయన. మన బ్రతుకులో పేతురు అనే అపోస్తలుడు యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఆయనతో నీళ్ళ మీద నడిచిన ఒక మానవుడు అయ్యుండి కూడా దేవునితో కలిసి జీవించిన ఒక వ్యక్తి భూమి మీద పేతురే, అంత ఎక్కువగా సన్నిహితంగా. అలాంటి పేతురు అంటాడు, మీ లైఫ్లో అమూల్యమైనవి ఉన్నాయి, మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోమని చెప్తా. సో అమూల్యము అంటే వెల కట్టలేంది. మన బ్రతుకులో అమూల్యమైనది. ప్రతిదానికి ధర కట్టచ్చు. ఒక ఇల్లు ఉంది, దాన్ని ధర కట్టాలంటే ఎవరండి కదా, ఆ యొక్క బ్యాంకులోకి వెళ్ళండి, దానికి ఒక ఆఫీసర్ ఉంటాడు. ఆయన ఇంట్లో ఉండే ట్యూబ్లైట్తో పాటు కూడా ధర నీకు మొత్తం ఆ ఇంటికి ఎంత వెల కట్టచ్చో చేస్తారు. ఎస్టిమేషన్స్ వేసి ఇంజనీర్స్ ఉంటారు. A to Z ఇంట్లో ఫ్లోరింగ్ ఎట్లా ఉంది, డోర్స్ ఎట్లా ఉన్నాయి, విండోస్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి ఇంటికి ధర, అది ఎంత పెద్దదైనా ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇల్లుకైనా వెల కట్టచ్చు, ఖచ్చితంగా వెలగట్టచ్చు. దానికి ఒక ఏరోప్లేన్ అయినా సరే, ఇంకేదైనా సరే. అంటే ఈ లోకంలో అనేకమైన వాటికి మనము ఇది ఇంత అని చెప్పచ్చు. ఈ భూమి ఇంత, ఈ కార్పెట్ ఇంత, ఈ యొక్క బట్టలు ఇంత అని చెప్పి చివరికి డైమండ్స్కి కూడా విలువ కట్టచ్చు, వజ్రాలకు కూడా విలువ కడతారు కదా. 200 కోట్లు 300 కోట్లు ఉంటాయి, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు అవి. కానీ బైబిల్ అంటుంది ఈరోజు వెల కట్టలేని అమూల్యమైన ఏంటో తెలుసా? బైబిల్ చెప్తుంది, ఈరోజు తల్లి ప్రేమకు ఎవడైనా వెలగడతాడా? తల్లి 9 మాసాలు మోసి ఆమె ఆ ప్రసవ వేదన పడి బిడ్డను కని పాలిచ్చి పెంచి కదా ఆ బిడ్డను నిలబెడితే ఎవడైనా వచ్చి అమ్మా నన్ను నువ్వు కన్నందుకు నీకింత డబ్బు ఇస్తాను, నీ ప్రేమకింత ఇస్తానని తల్లి ప్రేమకు ఎవడైనా వెల చెల్లించేవాడు పుట్టాడా ఈ భూమి మీద? తండ్రి ప్రేమకు కూడా పుట్టాడా? అది అంటే అమూల్యమైన. బైబిల్ చెప్తుంది ఈ భూమి మీద తల్లి ప్రేమకు నువ్వు వెల కట్టలేవే, అలాంటివి అమూల్యమైనవి నీ జీవితంలో నువ్వు ధ్యానించాలి, నేర్చుకోవాలి. క్రీస్తులోకి వచ్చినాక నీ బ్రతుకులో కూడా బైబిల్ అంటుంది వెల కట్టలేనిది ఒకటి ఇక్కడ రాస్తున్నాడు, విశ్వాసము. చూడండి ఆ యొక్క 7వ వచనంలో అంటాడు అది కూడా చూడండి, నశించిపోవు సువర్ణం అగ్ని చేత పరీక్షింపబడి శుద్ధిపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము. సో మీ విశ్వాసం అది అమూల్యమైందని చెప్తున్నాడు. నీ జీవితంలో దేనికైనా వెలగట్టచ్చు తప్ప విశ్వాసానికి ఎవడు వెల కట్టలేడు. కనుక దాని విషయమై నువ్వు జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని కాపాడు. ఈరోజు ప్రతిదానికి వెలగట్టేస్తున్నారు, ప్రతిదానికి వెలగట్టేస్తున్నారు. ఒకసారి ఇంట్లో పెళ్లి సంబంధాలకు వచ్చారు, కూర్చున్న తర్వాత మాటలు మొదలు పెడితే ఫస్ట్ అతను వచ్చిన ఆయన అంటున్నాడు ఎంత అన్నాడు. అదేంటి ఎంత? ఫస్ట్ స్టార్టింగ్ ఎంత అన్నాడు, నాకు అర్థం కాలేదు. అదేనండి ఎంత అన్నాడు. అంటే ఏంటో నాకు ఆయన తీసుకొచ్చిన ఒక ఆమె ఎంత అంటే అదే 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 అంటుంది. అదే లేదు ఎంత అంటే ఇట్లా అంటున్నాడు చెయ్యి.
కదా. ఇట్లా అంటే ఏంటి, అప్పుడు ఆటోలకు అది ఉండేది పాం అని కదా. అంటే 5. నన్ను ఏంటంటే అసలు ఫస్ట్ టాకింగ్ ఇదేనా అంటే 5 లక్షలకు వెలగడుతున్నారండి. అమ్మాయి యొక్క జీవితము కదా 5 లక్షలకు అమ్మేయడమా లేకుంటే కొనుక్కోవడమా, అబ్బాయిని ఆ కట్నం అనేది ఎంత నీచంగా అండి. ఆయన అన్నాడు వేరేది లేదు, ఫస్ట్ ఇది తేలాలి, 5 అయితేనే మేము 5 ముందుకెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. నాకు ఎంత కోపం వచ్చిందంటే చెప్పాను, బాబు అసలు ఇంకా నేను మాట్లాడడం పెడతాం, నీకు మరి 5 ఇస్తాము, పిల్లకి ఏడుస్తుంటే 5 గుడ్డిదా కుంటిదా మూగదా అని అక్కర్లేదా, ఇది 5తో స్టార్ట్ చేసినాక నువ్వు మాట్లాడతావా అని చెప్పి ఏం చేసామంటే నేను వెంటనే చెప్పేశాను, కుదరదు అని చెప్పేశాను. అనిన తర్వాత సరే ఓకే అదైతేనే మాట్లాడతా అంటే ఆయన ధర చెప్పుకున్నాడు. ఎట్లా అంటే ఇంత ధర ఈ అబ్బాయికి ఇంత ఇస్తేనే మేము, అంటే మనుషుల బ్రతుకులు ప్రాణాలు వాళ్ళ యొక్క వివాహ కుటుంబ జీవితానికి ధర కట్టేస్తున్నారండి. ఎంత పాపం కదా. ధన్మన్ లేచిపోయాడు, అప్పటికే ఛాయ్ తాగిపోయాడు. పాస్టర్మ ధన్మన్ ఛాయ్ ఇస్తుంటుంది, ఛాయ్ వేస్ట్ అయిపోయింది. నేను అనుకున్నా వీడికి ఛాయ్ కూడా ఇవ్వాల్సింది కదా, ఇంట్లో కూర్చోబెట్టే వెళ్ళిపోయాడు. చెప్తున్నాను ఈరోజు ఆలోచించండి, ఒక మానవ బ్రతుకుకి వివాహానికి ఇంత వెల కట్టుకొని బతుకుతున్నారు. ఇది బైబిల్ ప్రకారం ఎంత దేవుడు చెప్తున్నాడు. కొన్ని వెలకట్టలేని ఉంటే మనం ప్రాక్టీస్ చేస్తుంది ఫెయిత్, మనం ప్రాక్టీస్ చేస్తుంది దేవుని యొక్క రాజ్యం కొరకు ఈ భూమి మీద భక్తి సాధన చేస్తున్నాం. నీ భక్తి సాధనలో దేవుడు అంటాడు వెల కట్టలేని ఉన్నాయి, అది మొదటిది విశ్వాసమే అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి, ఈ విశ్వాసము నా జీవితంలో దేవుడు అంటాడు వెల కట్టలేంది. నువ్వు ఆ విశ్వాస విషయంలో ఎలాగున్నావు? 10 సంవత్సరాలు ఇక్కడ నీ బ్రతుకులో ఉన్న విశ్వాసాన్ని 11వ సంవత్సరంలో సాతాన్ని శోధించవచ్చు. 10 ఏండ్లు వెళ్ళాం, మంచి విశ్వాసాన్ని కాపాడుకున్నాం, బాగానే వెళ్తున్నాం, కానీ ఇంకా ఎందుకు విశ్వాసం నీరు గారిపోయి నిరుత్సాహమై భక్తి అంటే మన భక్తిని చల్లబరుచుకొని లోకములో ఎక్కడో ఒక దగ్గర పోయి మిళితమైతే పర్వాలేదులే వెళ్ళాం చర్చికి చేస్తున్నాం భక్తి చేస్తున్నాం. బైబిల్ అంటుంది బహు జాగ్రత్త, మీ ప్రాణాల కంటే విలువైనది, మీ ఆస్తుల కంటే అన్నిటికంటే కూడా వెలకట్టలేని యొక్క విశ్వాసాన్ని మీరేం ఆలోచిస్తున్నారు? ఎందుకంటే సాతానికి మన జీవితాల్లో అవి అవసరం లేదు. వాడు ఏది దాడి చేసినా కానీ చివరికి మన విశ్వాసాన్ని లాక్కోవటానికే వాడు 100% దాడి చేస్తాడు. కనుక కృంగిపోయి కుమిలిపోయి ఏడ్చి పశ్చాత్తాపపడి పేతురు ఒకరోజు యేసు వైపు తిరిగాడండి. యేసు వైపు తిరగటానికి కోడి కోయక ముందే 3 సార్లు బొంకిన యేసు కొరకు యేసు రక్తము గారుస్తూ ప్రార్థన చేశాడు. ఎందుకంటే నా యొక్క శిష్యుడి యొక్క విశ్వాసాన్ని సాతాను దొంగిలించకూడదు అన్నప్పుడు యేసు ప్రార్థనకు జవాబుగా ఆ యొక్క విశ్వాసంలో స్థిరపడి తన బ్రతుకులో ఇంకెన్నడూ కూడా ఈ విశ్వాసాన్ని అమూల్యమైన దాన్ని పోగొట్టకుండా అమూల్యంగానే ఎంచి పేతురు కడ వరకు జీవించాడంటే ఆయన మనకు చెప్తున్నాడు నీ లైఫ్లో ఈ యొక్క విశ్వాసం ఎలాగుంది ఈరోజు, ఇది నీ యొక్క జీవితంలో అమూల్యంగా ఎంచుతున్నావా, నీ ఫెయిత్ని ఎలాగ ఎంచుతున్నావు? మనం బైబిల్లో 2 ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను, ముగిచ్చేస్తాను. నాతో పాటు కొంచెం వెనక్కి తిప్పండి. ఆ యొక్క వెనక్కి వస్తే హెబ్రీ పత్రిక ఉంటుంది. హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో ఇలాగున ఉంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఇది ప్రతి క్రైస్తవుడికి ప్రతి క్రిస్టియన్కి 2 అని చిన్నప్పుడు ఎలాగున 2 2 4 అని ఎలాగున నేర్చుకుంటారో అలాగున ప్రతి ఒక్కళ్ళకు నోటికి రావాలండి. ఎందుకంటే మనతో ఒక క్రిస్టియన్ మాట్లాడుతున్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. వాడిని అడగాలి వాట్ ఈజ్ ఫెయిత్ అని అడగండి. ఇది చెప్పలేనోడు వాడు సరైన క్రిస్టియన్ కాదండి. బైబుల్ అంతా చెప్తుంది, ఎవ్రీ డిసైపుల్ ఎవ్రీ క్రిస్టియన్ నోటి మీద ఈ మాట ఉండాలి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. అంత సింపుల్గా నీ లైఫ్లో ఈ విశ్వాసం గురించి నీ గుండెలో నీ పెదవుల మీద నీ నాలుక మీద ఉండాలి. ఎందుకంటే లోకమంతా కూడా చూచి నమ్ముతుంది. దేవుడు అంటాడు చూడక నమ్మిందే విశ్వాసం, చూచి నమ్మిందంతా కూడా దృష్టి, చూడక నమ్మిందానే దేవుడు విశ్వాసం అంటున్నాడు. సో కనుక మనం కూడా ఈ 10 ఏళ్ళు చూడక అనేక నమ్మాం. ఈ 11వ సంవత్సరం చూస్తేనే నమ్ముతాం, రుజువిస్తేనే నమ్ముతాం, ఏదైనా మాకు అడ్వాన్స్ ఇస్తేనే నమ్ముతాం అంటే దేవుడు ఆయన చాలా దుఃఖపడతాడండి. కనుక మరి క్రైస్తవులకు ఇతరులకు ఉన్న వ్యత్యాసాన్ని మనం ఎక్కువ కనపరిచేది ఫెయిత్లోనే. కనుక 10 ఏళ్ల నుంచి ఈ చర్చిలో ఏ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదంటే, ఏ బొమ్మను ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ఆ యొక్క చూచి నమ్మేవాళ్ళు, మనము చూడక నమ్మేవాళ్ళము. చూడక నమ్ముతున్నాం కనుక మన విశ్వాసము అది అమూల్యమైన దానికి ఎవడు వెలకట్టలేడు. కనుక అలాంటి ఒక గొప్ప విశ్వాసం విషయంలో దేవుడు అంటున్నాడు విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. అంటే నిరీక్షిస్తున్నామంటే ఏదైతే ఎదురు చూస్తున్నామో అది ఉన్నట్టుగానే
దాన్ని మనము ఆత్మలో కల. రెండోది అంటున్నాడు దేవుని యొక్క వాక్యములో, మరి ఈ యొక్క రానయున్న వాటికి లేకపోతే ఇంకా నెరవేర్చబడిన వాటికి అవి మరి ఉన్నట్టుగా రుజువై ఉన్నాయంటే బైబిల్ చెప్తుంది. ఈరోజు ఇలాంటి ఫెయిత్ మనకుందా? ఒకసారి ఒక అమ్మాయి తన రూమ్లో ఏం చేసిందంటే పూజ చేసి అన్ని ఫోటోలకు దండలేసేసింది. అన్ని ఫోటోలకు దండలేసేసిన తర్వాత పూజ అయిపోయింది ఆమెది. అయిపోయాక ఆ రూమ్లోకి ఇంకొక రూమ్మేట్ వచ్చింది. రూమ్మేట్ వచ్చి ఆ యొక్క అన్ని దండల్లో ఒక ఫోటోకున్న దండ పట్టుకొని పీకేసింది. పీకంగానే మిగతా ఆమె కోపం వచ్చింది. ఏంటి అట్లా అంటే, నువ్వు ఎవరికైనా దండలు వేసుకోగానే అక్కడ కూడా జీసస్ది ఒక ఫోటో ఉంది అంటే ఆయన ఆ యొక్క ప్రతిమ అంటే ఆ యొక్క ఫోటో చేసి లాగి పారేసినలా. ఎందుకు లాగేవట్లా? తప్పు నీకేమన్నా అయితే నాకేం కాదని చెప్పింది. ఈ దేవుళ్ళు దేవతలందరూ కూడా చచ్చిన వాళ్ళకి దండలేస్తారు. మా యేసు ప్రభు జీవంగల దేవుడు. చెప్పలు కొడదామా? దెబ్బకు పడింది, 6 పడింది. ఒకటి పడంగానే ఈ పిల్ల, మీ దేవుళ్ళు బతికే, మా దేవుళ్ళు, అవును మా దేవుడు బతికున్నాడు కనుక మేము దండలేం. అయ్యద్దు, ఆయన సజీవుడు. మరి యేసు ప్రభుని చూసింది ఆమె. చెప్తున్నాను, ఈ మాటలో ఉన్న అదే అర్థం అంటే అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉంది. అంటే నా దేవుడు అదృశ్యుడు, బతికున్న అదృశ్యుడు కనుక నాలో ఫెయితే రుజువు. నేను దండయ్యను మా యేసు ప్రభుకి, నేను దండయ్యను. మేము బతికున్నలాగా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులు ఇద్దరికి కూడా ఆ అమ్మాయికి టిక్కుటికం కదా, ఇట్లా చూసుకుంటారు కదా, తన్నుకోరు. మగపిల్లలైతే తన్నుకొని మళ్ళీ కలుస్తారు. ఆడోళ్ళు ఒక్కసారి స్టార్ట్ చేశారంటే యుగాలు కదా వాళ్ళకు అది ఉంటుంది. అదే స్పెషల్ క్వాలిటీ కనుక అలాగున అమ్మాయి పెట్టుకొని ఎట్లా భయంకరంగా అంటే తనను చేస్తాం. సరే కొన్ని రోజులు అయిపోయింది. ఒకరోజు ఈ అమ్మాయి మళ్ళీ తన రూమ్కి వచ్చి తలుపు తీయటానికి పోయింది. కానీ తలుపు తీయటానికి లోపల ఒక ఏడుపు వినిపిస్తుంది, భయంకరమైన ఏడుపు వినిపిస్తుంది. ఎందుకబ్బా ఏడుస్తున్నారని చూస్తే అర్థమైంది తన ఫ్రెండే. పక్కన కిటికీలో నుంచి, హాస్టల్లోనే కిటికీలో వచ్చి వింటుంది. దగ్గర విన్నప్పుడు ఆ యొక్క రోదన, వేదన, ఏడుపు మెల్లగా తలుపు తీసుకొని వెళ్ళి ఆ పక్కన ఉంది చేస్తా ఉంది. ఈ ఫ్రెండ్ గురించే చేస్తుంది. దేవా నా స్నేహితురాలను రక్షించు, చీకట్లో ఉంది, అంధకారంలో ఉంది, దేవుళ్ళు లేకుండా ఉంది, ఆ తర్వాత నరకానికి వెళ్ళిపోతుంది, ఈ బొమ్మలు పాపం దేవుళ్ళని నమ్ముతుందని ఏడుస్తుంటే అప్పుడు ఆ పక్కన ఆమె, మా అమ్మ నా గురించి ఎప్పుడు ఏడవలేదు, మా నాన్న ఏడవలేదు, నా సహోదరులు ఎవరే, ఎంత ప్రేమ ఈమెలో ఎక్కడుంది అని తెలిసి అడిగింది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను ఇంకే హాస్టల్లో నుంచి ఇక కొన్ని నెలల్లో వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోయినాక నీకు యేసుని గురించి చెప్పకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అంటే, అప్పుడు ఈ అమ్మాయి యేసు ప్రభువుని ఎంత ప్రేమ ఉందా అని చెప్పి నమ్మి ఆమె తర్వాత భక్త సింగార్ బ్రదర్తో పెద్ద సేవ చేసిందని ఒక వైశ్య కన్వర్ట్. చెప్పలు కొడదామా? బైబిల్ చెప్తుంది విశ్వాసం అన్నది అని. బైబిల్ చెప్తున్నప్పుడు మనలో విశ్వాసం లోకం చూడగలగాలి. మనం దేని కొరకైతే నిరీక్షిస్తున్నాం దాని నిజస్వరూపం మీ బ్రతుకులో కనపడాలి. అది అమూల్యమైనదని దేవుడు చెప్తున్నాడు. కనుక ఒక్క హాస్టల్లో ఏడ్చిన ఆ అమ్మాయి స్నేహితుల ద్వారా రక్షణ పొందితే ఆమె భక్త సింగ్ బ్రదర్తో ఆ తర్వాత తిరిగి గొప్ప సేవ, గాంధీ మహాత్ముడికి కూడా సువార్త చెప్పిందండి. ఆమె వైశ్యానే, కరమ్చంద్ గాంధీ, మహాత్మా గాంధీకి ఈ వైశ్య స్త్రీ వెళ్ళి మరి గాస్పల్ చెప్పింది. ఆమె గురించి చదవండి, బుక్కులు దొరుకుతాయి, హెబ్రోన్లో కొనుక్కొని చదవండి. ఆమె పేరు నాకు గుర్తులేదు కానీ ఆమె బుక్లెట్, చిన్న బుక్లెట్ ఉంటుంది, చదివాను నేను. అది ఎంత గొప్ప ఇది సో దేవుడు అంటున్నాడు ఈరోజు నీ లైఫ్లో అమూల్యమైనది విశ్వాసమే. ఆ విశ్వాసము గురించి దేవుడు అంటున్నాడు. మన విశ్వాసం గురించి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అది ఎట్లాంటిది అని అంటే ఒక 2 ఎగ్జాంపుల్స్ బైబిల్ తీయండి. హెబ్రీ పత్రికలోనే 11వ అధ్యాయంలో ఉంది చూడండి. ఇంకా ముందుకు వస్తే దేవుడు అంటాడు 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేంటి అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడంటే దేవుడు ఏమి చూసి అంటే మన వెండి చూసి, బంగారం చూసి, మన యొక్క కులం చూసి, మన డబ్బు చూసి, మన ధనాన్ని చూసి దీన్ని బట్టి ఇష్టపడాడు ఆయన. నాలంటే ఒక పాస్టర్ 6 గంటలు నిలబడి ప్రసంగాలు చేసినా నన్ను కూడా ఏమి ఇష్టపడాడు ఆయన. నేను పెద్ద మందిరం కట్టించిన కోట్లు పెట్టి ఆయన ఏమి కూడా ఇష్టపడాడు. ఎందుకంటే దేవుడికి బేసిక్గా కావాలి ఆయన మనలో విశ్వాసాన్ని బట్టే ఆయన నేను దేవుడికి ఇష్టడై ఉండాలంటే నాకు ఇక వేరే ఆప్షన్ లేదు అని దేవుడు అంటాడు. నువ్వు దేవుడికి ఇష్టం లేకుండా ఇంకా ఆ విశ్వాసం లేకుండా ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆయనకు మాత్రం ఇష్టడవు కాదు. మరి ఎవరికి ఇష్టడవుతావు? నీ పాస్టర్కి ఇష్టడవుతావు. నువ్వు డబ్బులు ఇస్తున్నావు కొద్ది కదా. చాలామంది పాస్టర్లు డబ్బులు ఇచ్చే వాళ్ళని ఇష్టపడతారు కనుక. చాలామంది ఆ తర్వాత నువ్వు మరి నీ తల్లిదండ్రులకు ఇష్టడు కావచ్చు, నీ స్నేహితులకు ఖర్చు పెట్టు, నీ చుట్టూ తిరుగుతారు కనుక. బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఉన్నట్టు ఎంతోమందికి ఇష్టడు అవుతావు. మందిరాల్లో సంవత్సరాలు కూడా గడుపుతూ 1 టైం దేవుడి వాగ్దానాన్ని నమ్మని నిన్ను
ఆయన ఎన్నాడు ఇష్టపడాడు. ఎందుకనంటే ఆయన అంటాడు, విశ్వాసమే ఆయన నీ జీవితంలో కోరుకునేది కనుక అని. తర్వాత అంటాడు చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. దేవుడు ఏది ఇస్తాడంటాడు, ఏది వాగ్దానం చేస్తాడో అది పొందకముందే దాన్ని మనం దేవుడు ఇచ్చినట్టుగా నమ్మడమే ఫెయిత్ అని చెప్పి దేవుడు చెప్తున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ ఈ యొక్క విశ్వాసం లేకుండా నీవు దేవునికి ఇష్టలై ఉండాలంటే దేవుడు అంటాడు, నీలో అమూల్యమైనది లేకుండగా ఆ యొక్క వెలకట్టలేని అమూల్యమైన క్రీస్తు నామాన్ని, ఆయన రక్తాన్ని ఇక దేన్ని ఆశ్రయించినా వ్యర్థమని చెప్తున్నాడు కనుక ఒకసారి ఆలోచించండి. 10 సంవత్సరాల తర్వాత క్రీస్తులో మన మీద జరిగే దాడి ఏంటంటే, కొద్దో గొప్ప విశ్వాసం అంటే లాగేసుకుంటాడండి. చిన్న విశ్వాసం ఉన్నా లాగేసుకుంటాడు కనుక అలాంటి విశ్వాసాన్ని మన జీవితంలో దేవుడు 2 ఎగ్జాంపుల్స్లో నోవాహుని తీసుకొని చెప్తున్నాడు. ఇమ్మీడియట్ నెక్స్ట్ వర్స్ చూడండి, దేవుని యొక్క వాక్యము, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఒక్క వరుస నేను చెప్తాను దయచేసి. నోవాహు కాలము మరి అది భూమి మీద ఒక ఆరంభ కాలంలోనే మనుషులు భూమి మీద విస్తరించారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, తోటలు నాటుతున్నారు. ఆ తర్వాత తులతూగుతూ భవనాలు కట్టుకొని బతుకుతున్న కాలంలో దేవుడు లోకాన్ని చూసినప్పుడు లోకము అది భ్రష్టత్వండి, దుర్మార్గతనండి. ప్రతివాడు తన మార్గాన్ని చెరిపేసుకున్నాడు. బలత్కారము, లూటు, దౌర్జన్యము, కబ్జాలు నడుస్తున్నాయి. అలాంటి సమయంలో నోవాహును దేవుడు దర్శించాడు. నోవాహును మంచోడివి, నేను రక్షిస్తాను, నువ్వు ఒక ఓడ కట్టుకోమన్నాడు. సో అమూల్యమైందంటే ఏంటో చెప్తున్నాను నేను. అమూల్యమైందని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అతనిలో? అతడి జీవితంలో మూల్యము అమూల్యము ఈ రెండిటికి ఆయన తేడా గమనించాడు. నువ్వు 10 ఏళ్ళు చర్చికి వచ్చినా ఈ తేడా తెలియకపోతే ఇక వేస్ట్, చర్చికి రావడం వేస్ట్. నీకు కొంచెం మాట కఠినంగా ఉంటుంది కనుక చర్చికి నువ్వు రావద్దంటే చాలామంటారు, తొక్క నీ చర్చ, హైదరాబాద్లో పెద్ద సంఘాలు, నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళు, యెరూషలేంలో పోయి సంఘానికి కూడా పో. నేను ఇదే మాట చెప్తాను. నేను బైబిల్ అంటుంది, ఎన్ని ఏండ్లయితే నీకు బైబిల్ చెప్తుంది అమూల్యమైంది మూల్యం కట్టే తెలియాలి నీకు. అది దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పాడు, నోవాహు జలప్రళయం తప్పించబో 40 దినాలు వర్షము, పగలు రాత్రి వర్షం కురిపించబోతున్నాను, భూమి మీద ఎవడు ఉండడు, అందరినీ నేను నాశనం చేసేసాను, నిన్ను కాపాడటానికి కూడా నేను ఏమి దూతల్ని పంపను, నేను ఆ యొక్క పరలోకం నుంచి మరి ఆ యొక్క పుష్పక విమానం, మరి పుష్పక విమానం నేనైతే చూడలేదు, మీరు చూస్తుంటే ఫోటోస్ చూపించాడు. పుష్పక విమానం నేను పంపను, బట్ యూ హ్యావ్ టు బిల్డ్ ఎన్ ఆర్క్, నువ్వు ఓడ కట్టుకోవాలి అంతే. మరి ఓడ కట్టుకోవాలంటే ఏం చేయాలి? దేవుడు ఇంతకుముందు చెప్పాను, ఆకాశం నుంచి దొంగలు దూలలు ఆయన ఏమీ వేయలేదు, లేకపోతే పరలోకం నుంచి ఇంజనీర్లు రాలేదు కదా, ఏమీ రాలేదు. బట్ ఆయన ఓడ కట్టుకోమన్నాడు, కట్టుకోవాలి అంతే. ఓడ అడిగితే ఎట్లా కట్టాలో చెప్తాడు తప్ప ఆయనకే. అలాగే ఓడ కట్టుకునేటప్పుడు ఏం జరిగిందండి? ఇప్పుడు ఓడ తన ముందు ఉంటే ఓడ కట్టాలంటే మూల్యమైనవన్నీ వదులుకుంటూనే అమూల్యమైనవి కట్టుకోవాలి. ఇది బైబిల్ టీచింగ్. ఇది 100% ట్రూత్ చెప్తున్నాను నేను. ఇది నేర్చుకోండి, ఎవరైనా నేర్చుకోవాల్సిందే. ఇంక ఈ బోధకు తప్ప ఏమీ లేదు. నీవి మూల్యమైన వాటిని పెట్టి అమూల్యమైనవి కట్టుకోగలుగుతావు. అది ఏమిటంటే తను ఓడ కట్టాలి, కర్రలు కావాలి. వెళ్ళి ఉంటాడు తన దగ్గర, పెద్ద పెద్ద చెట్లు నరికేశాడు, పోయినా చెట్లు లాస్. ఆ తర్వాత ఇంకా పోతున్నప్పుడు దానికి డబ్బు అవసరం, ఏదో ఒక తోట అమ్మేసి ఉంటాడు, పోతుంది. ఆ తర్వాత తన సమయమో అంతా దానికి వెచ్చించాడు, ఆ సమయం వేస్ట్ అయిపోతుంది. అంటే ఒకవైపు వాల్యుబుల్ అన్నీ కరిగిపోతున్నాయండి. తన ఇల్లు, తన ఆస్తి, తన పొలాలు అవన్నీ కరిగిపోతూ ఉన్నాయి ఒకవైపు. అటు ఏమవుతుందంటే ఓడ కడుతుండే. చాలామంది వచ్చి అడుగుతున్నారు, ఏం చేస్తున్నావు అయ్యా అంటే, నేను ఓడ కడుతున్నాను. ఎందుకు కడుతున్నా అంటే, వర్షం చూసావా? వర్షం చూడలేదు. వర్షం ఇప్పుడైనా వస్తుందా? ఎప్పుడు వస్తుంది తెలీదు. మరి అలాగున మేఘాలన్నీ కమ్ముకుంటూ ఉన్నా ఏమీ లేదు. మరి ఏమీ లేనోడు పిచ్చోడు, వినువు నీ ఆస్తి అంతా ఎందుకు పెడుతున్నావంటే, అతడు చెప్పుంటాడు, నా బ్రతుకులో మూల్యమైనవి వదులుకుంటేనే అమూల్యమైనవి. చెప్పట్లు కొడదామండి. తన లైఫ్లో అది స్టార్ట్ చేసి. సో మీకు ఈరోజు తెలియాలి మూల్యమైనవి. సో నోవాహు తన బ్రతుకులో ఉన్న పెట్టి ఆ యొక్క చెక్కలే కానీ ఆస్తిలే కానీ అవి కరిగిపోతూ వస్తున్నప్పుడు లోకానికి పిచ్చిలాగా ఉంటుంది. లోకానికి పిచ్చిలాగా ఉంటుంది. మనం ఒక వ్యక్తిని ఒక ప్రేయర్ సెమినార్కి తీసుకెళ్తే, ఒక దగ్గరికి పోయి ఒక ఫిలిం షో వేస్తే, ఇంకేం చేస్తే ఏమొస్తుంది? మనకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి, రివర్స్ కదా. మనం ఏం దందాలు చేయట్లేదు, వ్యాపారాలు చేయట్లేదు, ఎవరిని కూడా కానుకల ద్వారా మోసం చేసేది లేదు ఇలాంటి సంఘాలకు.
ఒకటి ఏమంటే మనవి కరిగిపోతూ ఉన్నాయి, కానీ మనం దేంట్లో కంటే మూల్యమైనవి వదులుకొని అమూల్యమైనవి కట్టుకోవటానికి ఇష్టపడితే అది నోవాహు బ్రతుకులో. ఒక్క చుక్క వర్షం పడకముందు తన ఆస్తిని వదులుకోవటానికి ఇష్టపడ్డాడంటే అతడి కండ్లకు ఎంత క్లారిటీ ఉందంటే మూల్యమైనవేవో అమూల్యమైనవేంటో తెలుసు. దేవుడు ఇతనిలోని విశ్వాసాన్ని అమూల్యంగా ఎంచుతున్నాడు కనుక ఆ విశ్వాసం కొరకు అన్నీ వదులుకొని వెళ్ళి ఆ ఓడ కట్టుకొని ఈరోజు నేరస్థాపన చేశాడు. ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఏంటమ్మా అంటే, అన్న చాలా ప్రాబ్లంగా ఉంది. అప్పటికి చెప్తూ ఉంది నెల రోజుల నుంచి ఇంకా ప్రార్థన చేసుకోవటానికి అడ్డుకుంటున్నారు, ప్రార్థన మీటింగ్ పెట్టడానికి అడ్డుకుంటున్నారు. ఆ తర్వాత చాలా తను ఒక యూనివర్సిటీలో ఉంటుంది, అక్కడ టీచ్ చేస్తుంది, ఫ్యాకల్టీ, మంచి తెలివిగలది. ఆ తర్వాత తనకు ఒక రోజు వచ్చింది, చాలా గడ్డు దినం వచ్చింది. ఆ యొక్క ప్రిన్సిపల్ పిలిపించి నిలబెట్టింది. ఏమిటంటే, నీకు ఇది లాస్ట్ ఛాన్స్ చెప్తున్నాను, ఇది చేస్తావంటే సరే నేను చెప్తా అని చెప్పి ఇంటికి వచ్చి ఫోన్ తీసుకొని ఏడ్చిందండి నా దగ్గర. ఏడిచి అన్నా ఏం చేయాలంటే నేను చెప్పాను, నీ బ్రతుకులో వెల కట్టగలిగినవి ఏదైనా వదులుకోవటానికి ఇష్టపడు, కానీ వెల కట్టలేనిది అమూల్యమైంది ఫెయిత్, అది వదులుకోవటానికి ఇష్టపడద్దమ్మా. నీ ఇష్టం, నువ్వు ఇది వదులుకోవటానికి ఇష్టపడితే దేవుడు ఎంతైనా నీకు ఇస్తాడు, కానీ ఇది వదులుకున్న పాయింట్ తర్వాత ఇక లోకమే తప్ప నువ్వు ఆయన సంగతులు పొందుకోలేవన్నాను. ఏమిటి అంటే, ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో ఆ అమ్మాయి బొట్టు తీసేసకపోతే నువ్వు యూనివర్సిటీలో పని చేయకూడదు అన్నారు. నేను చెప్పాను అవసరం లేదు, బొట్టు అవసరం లేదు, దేవుడు 100 జాబులు ఇస్తాడు నీకు, కానీ నీ అమూల్యమైన విశ్వాసం మీద దాడి చేస్తుంది. అక్కడ కాపాడుకో అమ్మ, నువ్వు కాపాడుకో. ఉద్యోగం లేకపోతే ఏం కాదు, మనం బతుకుతాం, కానీ విశ్వాసహీనులమై బతుకంతా బాధపడే కంటే లివ్ ఇట్, వదిలేసేసే కదా. అదేమీ ఇంకా పర్మనెంట్ చేస్తారు కనుక తన జీవితంలో ఆ బొట్టు తీసేసి చెప్పింది, నేను తీయను మేడం, నీ పేరు లక్ష్మి కదా అంటే, కాదు ఇప్పుడు నా పేరు సువార్త, అమ్మాయి పేరు చెప్పిందండి. వస్తుంది ఈ రోజు వరకు కూడా, ఏండ్ల తర్వాత వస్తూ ఉంటుందండి మా ఇంటికి. ఎంత మంచిదంటే అక్కడ సండే స్కూల్లో నడిపిస్తుంది. నేను చెప్తున్నాను, నోవాహు ఓడ కడుతున్నప్పుడు చాలామంది అడిగి ఉంటారు, నువ్వు ఎందుకు కడుతున్నావు పిచ్చాడివి, ఓడతోటి ఏమొస్తుందంటే, మూల్యమైన వదులుకొని అమూల్యమైన విశ్వాసంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ అమ్మాయి ఆ తర్వాత ఆ యొక్క రిజైన్ చేసి వచ్చేసిందండి. నాకు అలాంటి ఒక మంచి ఆ యొక్క ఆత్మీయ బిడ్డ ఉన్నందుకు నేను ఈరోజు కూడా దేవునికి వందనాలు చెల్లిసి చెప్పలు కొడదాం ఒకసారి. స్వార్థకు ఏమీ బాధపడలేదు, లోకమంతా బేరం చేసేది అంతే. నీ విశ్వాసం ఇచ్చేసేయి, నీకు ఉద్యోగం ఇస్తాను, నీ యొక్క విశ్వాసం ఇచ్చేయి, నీకు ఇంకేదో బెనిఫిట్ చేస్తాం, నీ విశ్వాసం ఇచ్చేసేయి, ఇది జరిగిపోతుంది నీకు. అందుగురించే పేతురు అంటున్నాడు, ఈరోజు శ్రమలలో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లో, దుఃఖములో, కన్నీటిలో, భయంకరమైన ఉపద్రవాలలో, వస్త్రహీనతలో, ఆకలి తప్పుల్లో కూడా 11వ అధ్యాయంలో వాళ్ళు విశ్వాసాన్ని కాపాడు. ఎందుకంటే అది వెలకట్టలేనిది. నీ లైఫ్లో ఏది దేవద్దు దాని దగ్గరికి. ఒక చిన్న సువార్త గురించి ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చెప్పాను. ఎన్నో ఈరోజు ప్రపంచంలో దేవుడు అంటున్నాడు, నోవాహు బ్రతుకులో మూల్యము అంటే కాస్ట్ ఏదైతే ఉందో అదకంటే వాటిని వదులుకొని ఓడకట్టు రానే వచ్చింది వర్షము, ఆ ఓడలోకి వెళ్ళిపోయాడు. తన యొక్క బతుకంతా కూడా కాపాడబడ్డాడు. ఇప్పుడు ప్రశ్నలు, ఓడ వారిని కాపాడిందా? కాదు, విశ్వాసం కాపాడింది. ఆ యొక్క ఓడలో వాళ్ళ కుమారులను ఓడ కాపాడిందా? కాదు, విశ్వాసం కాపాడు. అలా కోడలను ఆ యొక్క ఓడ కాపాడిందా జలముల్లో? కాదు, విశ్వాసం. అదేంటి బైబిల్లో ట్రూత్. చాలామంది ఓడ కాపాడింది అనుకో, ఓడ కాదు, కాపాడలేదు. ఓడ కట్టడానికి అతని ఫెయిత్ కాపాడింది, విశ్వాసం కాపాడింది. అందు గురించి అతను నేరస్థాపన చేస్తాడంట రేపు వాళ్ళ జనాలందరి మీద. వాళ్ళందరూ కూడా మృతులై లేస్తారు. లేచినాక నోవాహు 100 సంవత్సరాలు కన్నీటితో మూల్యమైనవి వదులుకుంటూ అమూల్యమైనవి కట్టుకున్నాడు, అంటే అమూల్యమైనవి సంపాదించుకున్నాడు. దేవుడు ఈరోజు మన ముందు అదే ప్రశ్న పెడుతున్నాడు. నీవు ఈ జీవితంలో అమూల్యమైనది నీ విశ్వాసము, అది ఎట్లా ఉంది ఈరోజు? ప్రతి చిన్న దానికి ఈరోజు రిజర్వేషన్ వదులుకోగలిగితే దేవుడు అంటాడు నీకు, నేను అదే సువార్తకు ఆ రోజు అదే చెప్పాను, జాబు వదులుకుంటే నువ్వు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను జాబులు ఇచ్చే బిడ్డగా చేస్తాడు. చెప్పళ్ళు కొడదామా? ఉద్యోగం వదిలి ఉద్యోగం చేయడం కాదు, నిన్ను ఉద్యోగాలు ఇచ్చే బిడ్డగా చేస్తాడు. దేవుడు ఆయన తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు, పైవారుగా ఉంచుతాడు, కిందివారుగా ఉంచాడు. ఏమి ద్వితీయోపదేశ వాగ్దానాలు, అవి మనం చదవట్లేదా? ఆ వాగ్దానాలన్నీ ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో రాసినవి.
అవి అబ్రహాము పిల్లలకి ఇచ్చినవి నీకు నాకు ఇవ్వటానికి యేసు సిలువెక్కాడు. యేసు సిలువ ఎందుకు ఎక్కాడు? ఒక మతం పెట్టడానికా? యేసు సిలువెక్కింది కదా తెల్లబట్టలు వేసుకోవటానికా? యేసు సిలువెక్కింది కదా యెరూషలేముకు టూర్ కొట్టి రావటానికా? యేసు సిలువెక్కింది ఈ బైబిల్ పట్టుకోవటానికా? అబ్రహాము పిల్లలకి ఏం వాగ్దానం ఇచ్చాను అది ఇస్తాను మీకు, నేను అది ఇస్తానని చెప్పి సిలువెక్కాడు. మరి బైబిల్ అంటుంది మనం దాని కొరకు దేన్ని వదులుకోవటానికి సిద్ధపడుతున్నాం కదా? చిన్నదాన్ని వదులుకోవటానికి ఇష్టపడం. నోవాహు తన ఆస్తి అంతటిని, ఎంత పెద్ద ఓడ కట్టాలంటే ఆ రోజు ఎంత కావాలి? డబ్బు కావాలి. అరే ఒక చిన్న సైకిల్ కొనుక్కోవటానికే రోజు 5,000 కావాలి. నేను సైకిళ్ళు ఇచ్చేవాడిని, పాస్టర్లకు కొనిచ్చేవాళ్ళం మేము. 2,000 ఉన్నప్పుడు ఇచ్చాను నేను, ఇంకంతే. ఇప్పుడైతే ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు మొన్న ఒకసారి సైకిల్ కాస్ట్ చూశాను నేను ఒక మ్యాగజైన్లో, ఇండియన్ ఎవ్రీ హోమ్ క్రూసైడ్లో. సైకిల్కి ఎంత కానుకంటే వాళ్ళు 4,500 5,000 వేశారు. ఓహో చాలా పెరిగిందే సైకిల్కి 5,000 అయితే కొన్ని 100 టన్నుల బరువు మోసే ఒక ఓడ కట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? నోవాహు వర్షం రాకపోతే నా సిగ్గుపోతుంది. వర్షం రాకపోతే ఓడ ఇప్పి పాత సామాన్ల కొడుకు అమ్ముకోవాలా? ఎవడైనా ఓడ సామాను కొంటాడా? అంతకుముందు ఓడలు ఎవడు చేయలేదు కనుక. ఈ ఆలోచనలన్నీ వస్తున్నప్పుడు తన చెదరని విశ్వాసాన్ని, అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకున్నాడండి. నమ్మండి, మొదటి చెప్పాను, దేవుడు అంటాడు అమూల్యమైనది, వెలకట్టలేని విశ్వాసము. అతనికి సమస్తాన్ని ఇచ్చింది కనుక దేవుడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, ఈరోజు నీ బ్రతుకుల విశ్వాసం మీద ఈ 10వ సంవత్సరం తర్వాత దాడి జరిగితే, ఆ యొక్క విశ్వాసం మీద ఒక అంటే అటాక్ జరిగితే నువ్వు కాపాడుకోవటానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు అంటాడు నీ విశ్వాసానికి పరీక్ష వస్తుంది నీకు కనుక. స్కూల్లో జాయిన్ కాగానే ఎగ్జామ్ ఎవడో పెట్టాడు, ఒక 1 year అయినాక ఎగ్జామ్ పెడతాడు. దేవుడు కూడా మనల్ని 10 సంవత్సరాల తర్వాత, ఈ సంవత్సరం ఎవరైనా విశ్వాసం మీద దాడి వస్తుంది, వాళ్ళు ఎలాగునా తట్టుకోవాలో దేవుడు నాతో మాట్లాడని చెప్తున్నాను. లేదు, విశ్వాసాన్ని మాత్రము వదులుకోకూడదు. రెండోది చూపిస్తాను చూడండి, ఇక్కడే ఉంది. అబ్రహాముది కూడా తీసుకుందాం ఒక్క మాట. దేవుని యొక్క వాక్యం 7వ వచనం అయిపోయింది. నీతికి వారసుడయ్యాడు అతని విశ్వాసాన్ని బట్టి. తర్వాత బైబిల్ అంటది, అబ్రహాము పిలువబడినప్పుడు 8th verse, విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యంగా పొందనయున్న ప్రదేశం నాకు బయలువెళ్ళాను, మరి ఎక్కడికి వెళ్ళగలను అది ఎరగక బయలువెళ్ళాను. ఇతని జీవితంలో ఫెయిత్ ఇది అమూల్యమైంది. దేవుడు చెప్తున్నాడు, అతడు మెసొపొతామియా దేశంలో ఊరు అనే ప్రాంతంలో ఆయన జీవిస్తూ బ్రతుకుతున్నప్పుడు, పిల్లలు లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఆయన మాట్లాడాడు, కనపడలేదు. దేవుడు ఫస్ట్ టైం మాట్లాడినా కనపడలేదు. లేచి అబ్రహాం అని పేరు పెట్టి పిలుస్తున్నాడు. గాలిలో నుంచి మాట వస్తూ ఉంది, గాలిలో నుంచి ఒక మాట వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? స్పష్టంగా మాట్లాడుతున్నాడు. గుండె అదురుతూ ఉంది, కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. దేవుని సన్నిధానం అనుభవిస్తున్నాడు. ఎంత చూసినా దేవుడు కనపడలేదు. అదృశ్యుడైన దేవుడు అబ్రహాంతో మాట్లాడి, లేచి నీ బంధువుల్ని, నీ యొక్క ఇంటి వారిని వదిలిపెట్టమన్నాడు. లేచి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఒక స్వాస్థానికి వెళ్ళాలి. మరి అక్కడికి వెళ్తే ఏం చేస్తాడు? నీకు ఇస్తాను నేను అన్నప్పుడు బైబిల్ అంటుంది, అబ్రహాముకు ఏమి ఇచ్చాడండి? దేవుడు తన సొంత స్థలాలను వదిలిపెట్టుకొని, ఇంటిని వదిలిపెట్టుకొని అతడు వెళ్ళిన తర్వాత బైబిల్ అంటుంది, ఆదికాండం 15వ అధ్యాయంలో తీస్తే దేవుని యొక్క వాక్యం చెబుతుంది. జెనసిస్ 15th chapterలో దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా, దేవుడు అబ్రహాముని పిలిచిన దేవుడు మనందరినీ పిలిచాడు ఈరోజు. ఇది ఒక గైడ్గా ఉంచాడు అంతే తప్ప, నా లైఫ్లో కూడా అన్నీ అవే చేస్తాడు దేవుడు కనుక. ఆదికాండం 15వ అధ్యాయంలో 17వ వచనంలో, మరియు ప్రొద్దుగుంకిన కటిక చీకటి పడ్డప్పుడు, జెనసిస్ 15:17, ఆదికాండం 15:17, రాజు చిన్న పొయ్యి అగ్నిజ్వాలలు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అది దేవుడే. ఆ దినమందు యెహోవా ఏమన్నాడంటే, ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీస్, ఐగుప్తు నది అది ఈజిప్ట్లో ఉంది. ఏం నది? నైలు నది. అక్కడి నుంచి మళ్ళీ మనం చూస్తే ఈ యొక్క యూఫ్రటీస్ నది అది ఏదేను తోట కదా, అది మధ్య ప్రాచ్యం. ఇప్పుడు ఇరాన్ ఉన్న స్థలం గనక ఆ ప్లేస్ వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమంటానంటే, నీకు ఈ స్థలాన్ని ఇచ్చేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏమున్నాయంటే ఒక 10 జాతులు నివసిస్తున్న దేశాలు ఉన్నాయి. ఆ దేశాల పేర్లు కెనీనీయులు, కరిజ్జీయులు, కద్మోనీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయియులు, అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, ఎబూసీయులు నీ సంతానమునికి ఇచ్చి ఉన్నాను. 10 tribes లేకపోతే 10 places, కంట్రీస్ని ఇస్తాను. ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి కదా? ఇప్పుడు నేను ఆ యొక్క ఐగుప్తు నది అన్నా, యూఫ్రటీస్ నది అన్నా, అదంతా చాలామందికి బ్లాంక్ పూసినట్టుంటుంది కదండి. హల్లెలూయా. కనుక వదలండి, మన భాషలోకి వద్దాం. గోదావరి నది నుంచి కృష్ణానది మధ్యలో ఎవడైనా నీకు ఇస్తా అంటే నమ్ముతావాను? మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే కేసీఆర్ని నమ్ముతామండి కదా. ఇప్పుడు నోట్లు కదా, ఇక మీకు మళ్ళీ ATMsలో వస్తాయంటే నమ్ముతాం, ఇస్తారని. అసలు ఆలోచించండి, గంగా నది ఉత్తరప్రదేశ్లో,
నుంచి ఇక్కడ సౌత్ ఇండియాలో కృష్ణా నది వరకు దీని మధ్యలో స్థలమంతా నీకు ఇచ్చేస్తా అంటే ఎవడైనా ఆ వాగ్దానాన్ని నమ్ముతాడండి? అది పాజిబులా? దేవుడు అలాంటి దేవుడు అండి. ఈరోజు ముఖేష్ అంబానీ కానీ ప్రపంచంలో అపర కుబేరుడు కూడా అతడు ల్యాండ్ కొంటే ఎంత కొనగలుగుతాడండి? ఎంత కొనగలుగుతారు? ఇప్పుడు అనుకుందాం ముఖేష్ అంబానీ, ఆయన ఇప్పుడు మన భారతదేశంలో నంబర్ 1, ఏషియాలో కూడా ఆయన నంబర్ 1 ఉన్నట్టున్నాడు. ఆ మహా అపర కుబేరుడు, కోటీశ్వరుడు ఎన్ని పట్టణాలను కొనగలుగుతాడా అండి? ఆలోచించండి. కంటే ఈ భూమి మీద ఎంత ధనవంతుడైనా మహా అంటే కొన్ని గ్రామాలని కొనగలుగుతాడు. దానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ రామోజీ ఫిలిం సిటీ కదా. రామోజీ గారు 7,000 ఎకరాలు కొన్నాడు. అది మేము చిన్నప్పటి నుంచి దానికంటే ముందు హైత్నగర్లో వర్డ్ లీడ్ ప్రాజెక్టు మా నాన్న నేను వెళ్ళి కట్టేవాళ్ళం, చేసేవాళ్ళం 82 నుంచి. సో కనుక 82లో అయితే అప్పటికి రామోజీ రాలేదు, అప్పటికైనా పచ్చళ్ళు అమ్ముతూ ఉన్నాడు కదా. వాళ్ళ నుంచి ఈరోజు ఆ స్థితికి వెళ్ళిపోయి 7,000 ఎకరాల వరకు 6,000 to 7,000 ఎకరాస్ విలేజెస్ కొన్నాడండి. అక్కడ ఆ విలేజెస్ అన్నీ తెలుసు మాకు. నేను దాని పక్క నుంచి దండుమైలారానికి 2002లో 2 ఏళ్ళు వెళ్ళి అక్కడ సేవ చేశాను. నేను ఆ పక్కన కొంచెం అబ్దుల్లాపూర్ మెట్ నుంచి డౌన్కి వెళ్ళాలి లోపలికి, అలాగున సేవ చేసేవాడిని అక్కడ. అప్పుడు రామోజీ ఫిలిం సిటీ ఏమి లేదండి. అప్పుడు చెప్తున్నాను అనుకున్నాడు 7,000 ఎకరాలు కొనగలిగాడు రామోజీ. అనుకోండి, ఇంకెవడైనా ప్రపంచంలో ఏ దేవుడు కానీ ఏ మనిషి కానీ చెప్పగలుగుతాడా? ఐగుప్తులోని యూఫ్రటీస్ నది నుంచి, నైలు నది నుంచి యూఫ్రటీస్ వరకు నీకు ఇస్తానని చెప్పాడండి. అంతా పెద్ద స్వాస్థ్యం 10 దేశం నీకు ఇస్తానన్నాడు. పిల్లలైతే లేరు. మరి ఇస్తానని చెప్పినప్పుడు డాక్యుమెంట్ లేవు ప్రభా, సైన్ అయినాయా, స్టాంపింగ్ అయిందా, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టారా, ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకున్నారా, ఈసీ ఏమీ లేదండి. లేచి వెళ్ళి ఆ స్థలంలో నివసించాడు. నేను 5 నిమిషాలు కంప్లీట్ చేస్తాను వాక్యము. వెళ్ళి ఏం చేశాడు? ఎటు చూసినా కనాలీయులు, విగ్రహారాధికులు, భయంకరులు అక్కడ బలిపీఠం కట్టి దేవుడిని ఆరాధిస్తూ ఉంటే చాలామంది వచ్చి అడిగారు, ఏం దేవుడు మీ దేవుడు? మా దేవుడు యెహోవా దేవుడు. ఎట్లా ఉంటాడు నాకే తెలియదు. నీ దేవుడు ఎట్లా తెలియదు నీకు? ఆరాధిస్తూ వీడికి కొంచెం మెంటల్. ఆయన నీ పేరేంటి అని అడిగారు. అంటే ఆయన అన్నాడు అబ్రాహం అన్నాడు. అబ్రాహం అంటే ఏంటి అంటే ఆయన అన్నాడు తండ్రి అన్నాడు. తండ్రి అంటే పిల్లలు ఎంతమంది అన్నారు? పిల్లలు ఇవ్వలేడు, పేరు మాత్రం తండ్రి. ఆ తర్వాత దేవుడు ఎట్లుంటాడో చూపించాడు, కానీ దేవుని బలిపీఠం కట్టి ఆరాధిస్తున్నాడు. ఒరే నిజంగా మా దేశానికి ఎంతమంది వచ్చారు, కానీ నీలాంటి మెంటల్గాడు ఎవడు రాలేదని చెప్పి అలాగున అబ్రహాముని ఎగతాళి చేస్తూ ఉంటుంటే దేవుని నాన్న ఇంక మెసేజ్ అయిపోలేదు, తర్వాత పాడదాం, అయితే సైలెంట్లో పెట్టుకోండి. అప్పుడు అబ్రహాం ఎంత ఇదై ఉంటాడండి. దేవుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏమీ ఇవ్వలేదు. సరే కొన్ని రోజులు అయిపోయింది. అబ్రహాం అంచెలు దీవించబడ్డాడు. వెండి బంగారాలు కొనుక్కున్నాడు. ఓ మస్తు విస్తారం. అప్పుడు చాలామంది వచ్చి అబ్రహామును చూసి ఈయన ఇంత ధనవంతుడు కదా, ఇంత కోటీశ్వరుడు కదా, ఇంత ఇది కదా, మరి ఈయన ఈ యొక్క దేశంలో ఒక ల్యాండ్ కొనుక్కోవచ్చు కదా అని అంటే ఆయన ఏం చేశాడంటే నేను ల్యాండ్ కొనను అంటే. ఎందుకు కొనవంటే ఇది నాకు దేవుడు ఇచ్చేశాడు, ఇచ్చిన దాన్ని కొనడం ఏంటి పిచ్చోళ్ళారా అంటే వాళ్ళు అనుకున్నారు ఇది సూపర్ మెంటల్ కేస్, మామూలు మెంటల్ కాదు ఇదంట. ఇలా దేవుడు ఇచ్చేశాడంట, ఇదంతా ఇచ్చేశాడంట. మళ్ళీ ఎప్పుడు ఇచ్చాడు అంటే చెప్పాడు డేటు, పలానా రోజు ఇచ్చాడు. ఆహా మరి ఎక్కడ దాకా ఇచ్చాడు అంటే చెప్తున్నాడు, అదిగో ఆ యొక్క ఎబూసీలు గిరిగా అదంతా అందరు నీకు ఇచ్చారా? అయితే ఇక నీకు మెంటల్ హాస్పిటల్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. అదే అండి యాక్చువల్గా ఈరోజు బ్రతుకులో విశ్వాసం ఎల్లవేళ పరిహాసమే లోకానికి. ఫెయిత్ ఎప్పుడు కూడా మోకరీనే. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ క్రైస్తవుల ఇంటి దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి వాడి దగ్గర లోకంలో కూడా విశ్వాసం అంటేనే ఎగతాళి లోకంలో. కానీ దేవుడు అంటాడు, బిడ్డ అదే నీ జీవితంలో వెలకట్టలేనిది గనక నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు తీద్దామా ఒకసారి ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అబ్రహాము తన బ్రతుకులో ఏం చేస్తున్నాడండి? అలాగున అక్కడ జీవసిస్తున్నాడు. దేవుడు అన్నాడు నీకు ఇదంతా స్వాస్థ్యంగా, తనకు ఇది స్వాస్థ్యంగా దేవుడు ఇస్తాడన్నప్పుడు దాన్ని కొనటము అది విశ్వాసాన్ని భ్రష్టు పట్టించుకోవడము. నో, ఐ డోంట్ పర్చేజ్ ఇట్ బికాస్ గాడ్ హెస్ ప్రామిస్డ్ మీ అండ్ హీ విల్ గివ్ వన్ డే, అంతే. కానీ నేను తొందరపడినని చెప్పి ఇప్పుడు ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయం చదువుదాము. 11 విశ్వాసమును బట్టి అతడును అతడితో వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. టెంట్ వేసుకొని జీవిస్తున్నాడండి. ఎందుకని అడిగితే ఇది దేవుడు నాకు ఇచ్చాడు, ఇది దేవుడు నాకు ఇచ్చాడు గనక
నేను టెంట్లోనే జీవిస్తానంటే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే తన బ్రతుకులో, నోవాహు బ్రతుకులో అమూల్యమైన విశ్వాసం కొరకు మూల్యమైన అన్నీ వదిలేసుకున్నాడండి. బట్ ఇక్కడ కూడా బైబిల్ చెప్తుంది అమూల్యమైన అబ్రహాములో విశ్వాసానికి అతడు కష్టాల్లో ఉండటం నేర్చుకున్నాడు. భవంతులు కట్టుకోవచ్చు, భవనాలు కట్టుకోవచ్చు, కానీ గుడారాలలో ఉన్నాడంటే గుడారాల్లో ఎట్లుంటుందండి కదా, ఒక బిల్డింగ్లు ఎట్లా ఉంటుంది, ఒక గుడారం ఎట్లా అంటే దేవుడు మన జీవితాల్లో విలువైన వెలకట్టలేని విశ్వాసాన్ని మనము ఆ యొక్క పొందుకొని దాన్ని కొనసాగటానికి ఈ భూమి మీద కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు అవి మనం అనుభవించాల్సిందేనండి. దానికి ఆయన తన యొక్క బ్రతుకులో వెండి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు అతని దగ్గర. అతడు ఒక్కటి నమ్మాడు. ఏం నమ్మాడు తెలుసా అండి? నేను కొనుక్కున్నది అది వాగ్దానంతో కూడింది కాదు. ఆలోచించండి. ఈరోజు ఎవరైనా మనకు గిఫ్ట్ ఇస్తా అన్నారనుకోండి, గిఫ్ట్ ఇస్తా అంటే మనకు ఒక గిఫ్ట్ రావాలి కనుక ఆ గిఫ్ట్ రేట్ ఎంత అంటే అది ఎట్లా అవుతుందండి కదా. సరే, మన మంచి ఎగ్జాంపుల్ పద్మశ్రీ, పద్మభూషణ్, ఇంకా కొన్ని అవార్డ్స్ ఏమున్నాయి కదా భారతదేశ ప్రభుత్వం వెళ్ళి కదా, ఈ పద్మభూషణ్ ఎంత, లేకపోతే పద్మశ్రీ ఎంత అని ఎవడైనా అడిగితే అది బహుమానం అండి, అది వాగ్దానం, అది ఇది ఘనతకు సంబంధించిందా కాదు. కనుక బైబిల్ అంటుంది అబ్రహాము తన బ్రతుకులో దేవుడు వాగ్దానంగా ఇచ్చిన భూమిని కొంటే అది శాపం. అది ఆ భూమిని వెలకట్టితే పాపము. దేవుడు ఇచ్చిన భూమికి నువ్వు వెలకట్టగలుగుతావా? కట్టలేవు కదా. దేవుడు నీకు ఇస్తా అని చెప్పాడు. మరి ఎంతకాలం ఉన్నాడండి అలాగునే గుడారాల్లో ఉంటూ. 75 ఏళ్ళకు పిలిచాడు దేవుడు అతన్ని. అతడు 175 ఏళ్ళు జీవించాడంటే 100 సంవత్సరాలు దేవునిలో తన అమూల్యమైన విశ్వాసాన్ని ఎవడైనా వెలకట్టి నాశనం చేయకుండా 100 ఏళ్ళు గుడారంలో నివసించాడు. చెప్పలు కొడదామా? బైబిల్ ఈ రోజు వరకు కూడా మనకు అదే చెప్తుంది. మనము కూడా ఈ గుడారములో మూలుగుతూ ఉన్నామే తప్ప క్షయతను అక్షయత వచ్చి మింగివేసినాక ఈ రక్తమాంసాల శరీరము ఇలాగున నేను ఇట్లా అంటే ఏమంటారు, ఇంతే అన్నా కదా, పైకి వెళ్ళిపోయాను అప్పుడు అట్లా కాదు, ఇట్లా అంటే వెళ్ళిపోతూనే ఉండొచ్చు మేఘాలలో. అలాంటి శరీరం కొరకు మనం కూడా ఈ శరీరం అనే గుడారములో అబ్రహాము వలె ఒక మూలుగుతూ ఉండాలి తప్ప ఈ యొక్క శరీరాన్ని, లేకపోతే అబ్రహాము తనున్న స్థలాన్ని ఆయన ఇల్లు కట్టి దాన్ని కొని దేవుని అవమానపరచలేదంటే, ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. నీ లైఫ్లో కూడా చాలాసార్లు నీ విశ్వాసానికి ఈ భూమి మీద పరీక్షలు వస్తున్నప్పుడు ఒక్కొక్క చోట నువ్వు ఈ 100 ఏళ్ల కాలంలో ఆయన అక్కడ గుడారాల్లో తిరుగుతూనే ఆయన తన జీవితాన్ని ముగించాడంటే 100 ఇయర్స్ నోవాహు ఓడ కట్టాడు. 100 ఇయర్స్ తను నివసిస్తున్న స్థలం దేవుడిచ్చాడని చెప్పి ఉన్నాడే తప్ప అక్కడ ఇల్లు కట్టలేదంటే ఎంత నిబద్ధత కావాలి నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి. బైబిల్ చెప్తుంది 100 ఏళ్ల తర్వాత ఏమైందండి? ఆ తర్వాత ఇశ్రాయేలు ఎక్కడికి వెళ్ళిపోయారు? బానిసలైపోయారు వాళ్ళు. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు, ఇస్సాకు యాకోబు పుట్టాడు, యాకోబుకి 12 మంది ఇశ్రాయేలు పుట్టారు. వాళ్ళు లేచి ఐగుప్తులోకి వెళ్ళారు, ఐగుప్తులో బంధింపబడ్డారు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన తర్వాత 430 సంవత్సరాలకు దేవుడు ఆ యొక్క వాగ్దాన భూమిని ఆ యొక్క 30 లక్షల మంది ప్రజలకు ఇచ్చాడు. చెప్పండి కొడదామా ఒకసారి? బైబిల్ ఒక్కసారి చెప్తుంది నీ జీవితంలో నీకు ఇచ్చిన ఈ అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకున్న ఒకవేళ అబ్రహాము జీవితంలో తను అనుకోవచ్చు, నాకు ఈ ల్యాండ్ ఇవ్వలేదు కదా, ల్యాండ్ ఇవ్వకపోతే అనుకంటే కాదు. దేవుడు అంటున్నాడు ఆ విశ్వాసం ద్వారా ఆ యొక్క స్థలాన్ని అంతటి ఇవ్వకముందు మనం కూడా నా విశ్వాసాన్ని బట్టి నాకు ఏమొచ్చింది, నేను దేవుని దగ్గరికి వెళ్తే ఏమొచ్చింది, దేవుడు దీన్ని ఆరాధిస్తే ఏమొచ్చింది, ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటే ఏమొచ్చింది అని అనుకుంటుంటే దేవుడు ఒక్క మధ్యలో నువ్వు అట్లాగున అబ్రహాముని దేవుడు అలాగున 100 ఏళ్ళు నిరాశతో ఏమి తీసుకెళ్ళలేదండి. దేవుడిస్తాన్న స్థలంలో అతని ఇల్లు కట్టలేదు, గుడారం వేశాడు. 100% అతని విశ్వాసానికి దేవుడు బహుమానంగా తర్వాత తన పిల్లలకు కూడా ఇచ్చాడు. కానీ ఈ మధ్యలో దేవుడు మాత్రం వాళ్ళ విశ్వాసాన్ని వదిలిపెట్టాడా? కాదండి. అది చెప్పి నేను ముగిస్తాను, దయచేసి కింద ఉంది చూడండి. ఈ ఫెయిత్లోనే అతనికి అమూల్యమైన విశ్వాసములో దేవుడు చూపిస్తున్నాడు చూడండి. 11వ వచనములో విశ్వాసమును బట్టి శారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు ఎంచుకున్నాడు కనుక తాను తన ఆ యొక్క వయస్సు గతించినదైన గర్వం ధరించుటకు శక్తి పొందెను. అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకరి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరములందరి లెక్కింప శక్యము కానీ ఇసుక వలె సంతానం కలిగాను. 75 ఇయర్స్కి మొదలుపెట్టిన అతని బ్రతుకులో ఫస్ట్ గిఫ్ట్ అమూల్యమైన విశ్వాసానికి దేవుడు ఒక బాబునిచ్చాడండి, కుమారునిచ్చాడు. ఆ కుమారునిచ్చేటప్పుడు దేవుడు ఇతని ల్యాండ్ని కుమారుని పోల్చి చూపించాడండి మనకి.
అది ఏమిటంటే, నీవు ఈ వాగ్దాన దేశంలో గుడారాలు కట్టుకొనే ఉన్నావు, ఎన్నడూ కూడా ఇల్లు కట్టలేదు, మంచిదే. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇంత పెద్ద 10 దేశాల స్వాస్థ్యాన్ని నువ్వు ఒక్కడవు జయించగలుగుతావా? నువ్వు కాదు. నువ్వు యుద్ధం చేసి జయించగలుగుతావా? కాదు. ఆ తర్వాత ఇంత స్థలం నీకు ఇచ్చినా కానీ నీకు పిల్లలే లేరు కనుక నువ్వు దాన్ని ఉపయోగించుకోలేవని చెప్పి, ఇంత పెద్ద సొత్తును స్వాధీనపరచుకోటకు ఒక్క అబ్రహాము అది వీలు ఎలాగున పడదో అలాగునే దేవుడు ఏం చేశాడంటే, 90 ఏళ్ల నీ భార్య కడుపు, నీవు మృతతుల్యమై ఉన్నారు. మృతతుల్యమైన శరీరంలోంచి బిడ్డలు పుట్టడమో, డెడ్ కాప్స్లో నుంచి బిడ్డలు పుట్టడం. ఒక అమ్మాయి ప్రెగ్నెంట్గా 90 లేకపోతే ఆ యొక్క చచ్చిపోయిన అమ్మాయి వయసులో ఉన్నా సరే ఆ అమ్మాయి కడుపులోంచి పిల్లలు పుడతారా? పుట్టలేరండి. అలాగున దేవుడు ఇలా విశ్వాసాన్ని ఏం చేశాడు, అమూల్యమైనదని చెప్పి, నీకు ఈ స్వాస్థ్యమంత ఇస్తాను, నువ్వు గుడారాల్లో ఉండు అంతే, కానీ నిన్ను అంతకాలము ఆ స్వాస్థ్యం నువ్వు పొందటానికి ఆ యొక్క సమయం కాకపోయినా నీ లైఫ్లో ఒక గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పి చక్కటి బాబుని ఇస్సాకునిచ్చాడు. నేనేం చెప్పాలనుకుంటా అంటే, ఈ పాయింట్ తోటి మనం కూడా మన విశ్వాసాన్ని రాబోయే స్వాస్థ్యంగా పొందేదాన్ని బహుశా మన బ్రతుకులో ఇప్పుడు ఎప్పట్లో చూడకపోవచ్చు, కానీ నీ విశ్వాసానికి వేరే వాగ్దానాలు నెరవేరుతుంటాయండి. దేవుడు చక్కటి బిడ్డనిచ్చి దీవించాడు. నీ లైఫ్లో ఒక మ్యారేజే కానీ, నీ లైఫ్లో ఒక జాబే కానీ, ఆ గొప్ప విశ్వాసాన్ని నువ్వు అమ్మకుండగా, వెలకట్టలేని అమూల్యమైన దాన్ని అమ్మకుండా చిన్న చిన్నవి దేవుడు నీ జీవితంలో ఇచ్చి చూపిస్తాడండి. ఇది బైబిల్లో సాధ్యమని బైబిల్ చెప్తుంది. నిజంగా మనం అలాంటి విశ్వాసాన్ని ఈరోజు కలిగి ఉన్నామా? దేవుడు అంటున్నాడు, ఈ భూమి మీద అనేక సార్లు దేవుడిచ్చిన అతి విలువైంది మన బ్రతుకులో అమూల్యమైనది విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని నువ్వు ఎలాగోనిచ్చేస్తున్నావు? దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. కనుక అబ్రహాంకి వచ్చిన శోధనలు, లోతుకు వచ్చిన శోధనలు మనకు వస్తాయి. ఈ 10 ఏళ్ల తర్వాత ఇక నువ్వు స్థిరపడ్డాక ఎక్కువ నిన్ను దాడి చేసేది సాతాను నీ ఫెయిత్ మీదనే, నీ విశ్వాసం మీదనే. ఇప్పుడు పేతురు గురించి చెప్పాను. పేతురు స్థిరపడ్డాడు, స్థిరపరిచాడు, సంఘాలకు పత్రికలు రాస్తున్నాడు, శ్రమల్లో అనేకులకు తోడుగా ఉంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు. కత్తైనా, ఖడ్గమైన, కరువైన, హింసైనా మనం నిలబడి తీరాలి. మన మెడ మీదకి ఏదొచ్చినా ఫెయిత్ని ఏం చేయలేదని చెప్పి పేతురు అలాగున మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్తుంటే, ఇదే బైబిల్లో ఈ విశ్వాసము అమూల్యమైన దాన్ని ఒకరోజు యేసుప్రభు కూర్చొన్నాడు. ఆయన శిష్యులందరూ కూర్చొనున్నారు. కూర్చుంటే యేసుప్రభు అన్నాడు, మీలో ఒకడు నన్ను అమ్మేస్తాడు అన్నాడు. వీళ్ళకు శిష్యులకు చాలా బాధ కలిగింది. వాళ్ళు ఎవరు షాక్ కాలేదండి. ఎందుకంటే అప్పుడు ఆ యొక్క శిష్యుడు ఏమన్నాడంటే, మీలో ఒకడు నన్ను OLXలో పెడతాడు అన్నాడు. యేసుప్రభు డైరెక్ట్ చెప్పాడండి. కనుక అప్పట్లో లేవు కానీ OLXలో పెడతాడు, అమ్మేస్తాడు. ఎవడు నా శిష్యుడు అమ్మేస్తాడు. వాళ్ళు కొంచెము ఎవడు అన్నారు, కానీ వాళ్ళకం పెద్ద ఇది కాదండి. అప్పుడు మనుషుల్ని అమ్మేవాళ్ళు కనుక దాంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. అది ఈరోజు గొడ్లు పశువులు ఎట్లా అమ్ముతున్నామో కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి మన వరకు ఉండింది. 18th century వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ 17th 18th భూమి మీద మనుషుల్ని అమ్ముతారు. స్లేవ్స్, బానిసలుగా అమ్ముతారు. అమ్మేయచ్చు, మనుషుల్ని అమ్మేయచ్చు. అలాగునే యేసుక్రీస్తుని అమ్మేస్తా అన్నాడండి. ఆలోచించండి, ఈరోజు తన శిష్యుల్లోనే ఒకడు అమ్మేస్తా అన్నప్పుడు శిష్యులు కలవరపడ్డారా? దేవుడు యేసుప్రభు ఛాన్స్ ఇచ్చాడు. 3.5 సంవత్సరాల తర్వాత యేసుతో నడిచి, ఆ తర్వాత యేసుతో అద్భుతాలు చేసి, యేసుతో ఒక సహవాసంలో ఉండి మహిమను, అక్షయతను రుచి చూచి, ఆ రాబోయే మహిమలో పాలు పంపులు పొంది యేసుతో పాటు చచ్చిన శవాలు వాళ్ళు లేపేసేసేవాళ్ళు. అట్లాంటి మహిమలో నడిచిన ఇస్కరియోతు యూదా జీవితంలో యేసు చెప్పిన తర్వాత వాడు ప్రవచనం అయితే వచ్చింది, కానీ వెళ్ళి యూదుల నాయకులతో కలిసి పరిసయ్యులతో నా గురువు నమ్మేస్తాను, ఎంత ఇస్తారన్నాడండి. వాళ్ళు ఏమన్నారు? 30 వెండి నాణ్యాలు ఇస్తారు. సో ఇక్కడ సమస్తాన్ని ధారపోసి ఆ అమూల్యమైన వెలకట్టగలిగినవన్నీ వదులుకొని వెలకట్టలేని అమూల్యమైన విశ్వాసంలోకి మిగతా శిష్యులు వెళ్తే, ఒక శిష్యుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క అమూల్యమైన విశ్వాసాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళి 30 వెండి నాణ్యాలకు తన గురువు నమ్ముకున్నాడండి. ఏం మిగిలిందండి అతనికి కదా? పరలోకంలోని ఆ యొక్క పునాదుల మీద ఒక పేరు, అపోస్తుడి పేరు లేకుండా పోయింది. భూమి మీద ఆ తర్వాత అతడి యొక్క పేరు శాపగ్రస్తమైపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు అంటాడు, నీది విశ్వాసం అమూల్యమైనదైతే దానికి ధర కట్టద్దు, నువ్వు దానికి వెల కట్టద్దు. 30 వెండి నాణ్యాలకు ఈ యొక్క కొత్త నిబంధనలు ఇస్కరియోతు యూదా పాత నిబంధనలో బైబిల్ చెప్తుంది, అది ఒక పూట కోటి కొరకు ఏశావు జస్ట్ తన సొంత తమ్ముడి దగ్గర ఒక్క
పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడని ఈ అధ్యాయం అలాగునే ముగుస్తుంది కదా. చదివి మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో చూడండి, 12వ అధ్యాయం తీస్తే ఇప్పుడు అధ్యాయాలు ఉన్నాయి కానీ అప్పుడు ఏం అధ్యాయాలు ఉండేవి కాదు బైబిల్లో. దేవుని యొక్క వాక్యం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు అంటాడు, ఆ యొక్క పౌలు ద్వారా లేకపోతే ఈ యొక్క పౌలు ద్వారా మాట్లాడుతుంటాడు 15వ వచనంలో, ఒక పూట కూటి కొరకు 15వ వచనము 16వ వచనం, తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషా వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకొనడి. ఏషావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచు దానికోసం శ్రద్ధతో వెతికిన మారు మనసు పొందే అవకాశం లేక విసర్జింపబడ్డాడని దేవుడు హెబ్రీ పత్రికలోనే ఈ విశ్వాసాన్ని కొనసాగిస్తూ అంటాడు. నీ జీవితంలో నా జీవితంలో ఫెయిత్ అమూల్యమైనది. అమూల్యమైన విశ్వాసాన్ని ఈరోజు మార్కెట్లో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకానికి పెట్టేయి. నీ బ్రతుకులో ఇంతకాలము నీ క్రైస్తవ విశ్వాసం ఏదైతే ఉందో దాన్ని చేజార్చుకోవటానికి మన విశ్వాసాన్ని అమ్మకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కనుక దేవుడు ఒకటే మనల్ని ప్రశ్న వేస్తున్నాడు, ఈరోజు నీ జీవితంలో అమూల్యమైనది ఏంటి, నువ్వు అంటే వెల కట్టలేనిది ఏంటి అని చెప్పగలిగినప్పుడు క్రైస్తవ బ్రతుకులో విశ్వాసమే. కనుక అందరం తలలు వంచుదాం. ఇంకొక 2 మాటలు మాట్లాడుతుండగా జాగ్రత్తగా ఆలకించి, దేవా మరి పేతురు ఆనాడు ఆ యొక్క 7 సార్లు ఆ యొక్క పత్రికలో రాస్తున్నాడు అమూల్యమైనమనే మాట. మరి ఈరోజు నీ బ్రతుకులో అమూల్యమైనదిగా విశ్వాసం ఉందా? సాతాను దానికి దాడి చేసినప్పుడు నువ్వు నిలబడగలుగుతావా? నీ జీవితంలో ఈ అమూల్యమైన దాన్ని నువ్వు చాలాసార్లు మన దగ్గరికి వచ్చి ఒక చిన్న ప్రసాదం తినమంటారు వాళ్ళు అన్నప్పుడు కదా, ఇది దయ్యాలకు పెట్టింది అది ఇది అని చెప్పి నువ్వు తృణీకరించకుండా మెల్లగా చెప్పగలుగుతున్నావా? బాబు నేను తినను, ఇది నా విశ్వాసానికి ఇది అడ్డు, నా విశ్వాసాన్ని అమ్ముకున్నట్టు అవుతుంది, నేను ఈ ప్రసాదం తినను, ప్లీజ్ మీరు తీసుకొని వెళ్ళండి, మీకు ఇష్టమైనది మీరు చేసుకోండి, నన్ను బలవంత పెట్టద్దని సౌమ్యంగా నువ్వు చెప్పగలిగితే ఆహా నీ విశ్వాసము ఇంకా అది అమూల్యంగానే మిగులుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఆ చిన్న ప్రసాదం తీసుకొని తింటాన్ని బట్టి దేవుడు అంటున్నాడు, నోవాహు తన సమస్తాన్ని వదులుకోవటానికి ఇష్టపడితే నువ్వు ఒక చిన్న సహవాసములో మనుష్యుల మెప్పు కొరకు ఆ ప్రసాదం తింటున్నప్పుడు అది ఎంత బాధ కలుగుతుంది కదా. దేవుడు అడుగుతున్నాడు, తన బంధువులను స్వస్థలను అంతటినీ వదిలిపెట్టి అబ్రహాము వెనక్కి వెళ్ళిపోవచ్చు మెసొపొతామియా ఊరు దేశానికి. బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చుట్టాలున్నారు, అందరు అక్కడ ఉన్నారు. భయంకరమైన కనాను ప్రాంతంలో ఏ తోడు లేక ఒక్క ఫ్యామిలీతో అతడు తను వాగ్దానం చేసిన దేశంలోంచి నెవర్ హీ వెంట్ అవుట్, నెవర్ హీ వాక్డ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేస్. హీస్ అంటున్నాడు, బిడ్డ నేను ఇచ్చిన వాగ్దానాల్లో నువ్వు ఎంతకాలం నిలబడుతున్నావు, ఎన్ని రోజులు నిలబడగలుగుతున్నావు? నువ్వు 100 ఏళ్ళు నిలబెట్టిన అబ్రహామును చూడండి, అతడు తన స్వదేశస్తులను వదిలిపెట్టి ఇక్కడ ఏమీ స్వాస్థ్యం లేదు, నాట్ ఎ సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్, ఒక 100 యార్డ్స్ ఆయన ఒక సెంటు భూమి కొనుక్కోలేదు. ఎందుకో తెలుసా? అది అమూల్యమైనది. ఆ విశ్వాసాన్ని చెరుపుకోలేదండి. ఎన్నోసార్లు శోధన వచ్చి ఉంటుంది, వెళ్ళిపోదాం ఇక్కడ ఎందుకు, ఇక్కడంతా ఎవరెవరెవరో ఉన్నారు, ఈ యొక్క కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, ఇలా మధ్యలో మనకి గోల ఎందుకంటే మళ్ళీ ఆత్మలో ప్రభు ఏదమ్మేసినా విశ్వాసాన్ని అమ్మకూడదు కదా. ఎందుకంటే విశ్వాసానికి ధర లేదు కదా, ధర చెల్లించలేని విశ్వాసం కదా, అమూల్యమైంది కదా దేవా అని చెప్పినప్పుడు ఆ విశ్వాసంలోనే ఆ యొక్క 90 ఏళ్ల కడుపులో నుంచి బిడ్డను పుట్టించి అతనికి వారసునిచ్చి వాగ్దాన దేశంలో ఆ ప్రజల్ని నిలుపుకోగలిగిన దేవుళ్ళో అతను ఆనందించాడు. దూరం నుంచి చూచి 2 చేతులు జోడించి, దేవా మేము ఒకరోజు నీ రాజ్యంలోకి వస్తాం కానీ విశ్వాసాన్ని మాత్రం అమ్ముకోమని చెప్పి వాళ్ళు నమస్కారాలు పెట్టి లోకంలోంచి వెళ్ళిపోయారే. మరి దేవుడు ఈరోజు అడుగుతున్నారు, 10 years తర్వాత మన చర్చిలో విశ్వాసం విషయమే అది ఎలాగుంది? మూల్యమైందా అమూల్యమైందా? బైబిల్ అయితే అమూల్యమైంది అంటుంది, మరి నీ జీవితంలో అది నువ్వు అమ్మేసేదానిలాగా పెడుతున్నావా? ఆలోచించి ఒక్కసారి. మన సమస్తం పోయినా మనకు మిగిలేది విశ్వాసమే. కనుక కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ ఈ 3 నిలిచి ఉండును అని చెప్తున్నాడు. విశ్వాసము నిలిచి ఉండేది కనుక అది వెల కట్టలేడని బైబిల్ చెప్తున్నది. 1 కొరింథీ 13 ఆఖరి వచనంలో ఉన్నట్టుగా. అంతేకాదు భక్తుడైన పౌలు గురించి ఒక్క మాట చెప్తానంటాడు, ఆ యొక్క ఇదిగో నా పరుగు తుదముట్టించి తిని అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా తలను కాపాడుకోలేకపోయాను. ఆ యొక్క రోమా సామ్రాజ్యంలో ఆ ఎత్తైన సింహాసనం మీద కొన్ని 100 మెట్లు ఉన్నప్పుడు అక్కడ చెప్తారు, ఆ యొక్క సింహాసనం దగ్గర
తల వంచి ఆయన తల నరికితే ఆయన తల అలాగున్న మెట్ల మీద నుంచి కిందికి దొర్లుకుంటా కింద పడిపోయిందంట. పౌలు యొక్క అంతిమ ఆ యొక్క దినాలలో అతడు హతసాక్షిగా చంపబడ్డప్పుడు అన్నాడు, నా తలను పోగొట్టుకుంటుని కానీ నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో దేన్నైనా అమ్మేసుకో, పర్వాలేదు, కానీ నీ విశ్వాసాన్ని నమ్ముకున్న తర్వాత ఇక నీ జీవితంలో ఇలాగున్న చర్చిలకు ఎక్కడికి ఎన్నిసార్లు వచ్చినా ఉండదు. కానీ ఆ ఫెయిత్ని నువ్వు ప్రాక్టీస్ చెయ్యి. ఓడ కట్టుకున్నన్ని రోజులు 100 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాడు నోవాహు. ఆ యొక్క అబ్రహాము 100 ఏళ్ళు వాగ్దాన దేశంలో ఇల్లు లేకుండా బతికాడు. చాలు కదా మనకు. ఇంకా బైబిల్ అంటుంది, చిన్న చిన్న పిల్లలు పెళ్లి దగ్గర వచ్చినప్పుడు, ఆ యొక్క ఉద్యోగాల దగ్గర వచ్చినప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని నమ్ముకోవట్లేదు. కానీ మరి మనల్ని దేవుడు అడుగుతుండగా ఎక్కడున్నాం ఈరోజు? మనం ఒక్కసారి ప్రశ్న వేసుకొని ఆ సిలువ వైపు చూసి, యేసయ్యా నువ్వు సిలువను నా కొరకు ఎత్తుకుంది, నాలో విశ్వాసాన్ని తీసుకొచ్చి అమూల్యమైన నీ రక్తం చేత రక్షించిన ఆయన అమూల్యమైన వాగ్దానాలతో నన్ను నడిపించాలని ఆశపడుతుండగా అనేక సార్లు నా విశ్వాసాన్ని నేను మార్కెట్లో తాకట్టు పెట్టేస్తున్నాను దేవా. అలాగున కాకుండా నన్ను స్థిరపరచు. నాకు మంచి విశ్వాసం ఉంది లోకంలో, కానీ దుష్టులు వచ్చినప్పుడు జయించే కృప దయచేయి. నీ కొరకు ఈరోజు నా లైఫ్లో నాయన అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకుంటాననుకున్నవారు మీరున్న చోట చేయి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవా, 10 years తర్వాత ఇంకా నా ఫెయిత్, ఇంకా నా విశ్వాసం బలపడాలి. విశ్వాసం ద్వారా మనం సమస్తాన్ని, అగ్నిని, ఖడ్గాన్ని జయించవచ్చని బైబిల్ చెప్తుండగా మరి దాన్నే వాడు శోధిస్తాడు. కనుక ఇంకెవరైనా ఉంటే యేసయ్యా నా విశ్వాసాన్ని కాపాడు, నా విశ్వాసాన్ని నేను నాయన అమూల్యమైనది ఎంచుతాను నాయన, అమూల్యమైనదిగా. వెండి బంగారాలు, ఈ లోకంలో వస్తువులు, సామాన్లు, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు కాదు ప్రభా, వాటన్నిటికీ ప్రభుత్వం ధరగట్టగలుగుతుంది. మానవుడు నా విశ్వాసానికి ఎవ్వడు ధరగట్టలేడు నాయన. నేను దాన్ని కాపాడుకుంటాను, నాకు సహాయం చేయమని. ఇంకా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపామయుడా, ఈ దినము నా తండ్రి నాయన మమ్మల్ని 10 సంవత్సరాలు కాపాడావు నాయన. అయ్యా తండ్రి, 100 ఏళ్ళు నీ భక్తులు ఈ యొక్క లోకంలో అమూల్యమైన విశ్వాసాన్ని కాపాడుకొని నాయన తుదమట్టుకు నా తండ్రి నాయన మహిమలోకి ప్రవేశించేందుకు నమ్మకస్తులై ఉన్నారు నాయన. కనుక ప్రభా, మా బ్రతుకులో చీటికి మాటికి నాయన మా విశ్వాసం మీద దాడి జరుగుతుండొచ్చు, కానీ నువ్వు కాపాడే దేవుడు ఉన్నావు. కానీ మా బ్రతుకులో నాయన దాని మూల్యము లేనిదని ఎంచినాకనే దాన్ని మేము అమ్మము నాయన. మా అమ్మ ప్రేమను మేము ఎవరూ అమ్మలేం కదా నాయన. అలాగున్నే ప్రభా నాయన మా యొక్క జీవితంలో కూడా ఈ విశ్వాసాన్ని కాపాడుకుంటూ సహాయం చేయండి. ఎవరైతే చేతులు ఎత్తారో వారి మీద నీ ఆత్మ ఇంకొకసారి దిగివచ్చి అభిషేకించును కాక నాయన. వారి బ్రతుకులో ముందుకు సాగటానికి ఈ అమూల్యమైనవి నాయన బైబిల్లో ఉన్నవి నాయన వారు కాపాడుకుంటకు, దాంట్లో మొదటిది విశ్వాసాన్ని కాపాడుకుంటకు మీరు సహాయం చేయమని, మితమైన వాక్యాన్ని నారుకట్టిన నీరుపోయిన నూరంతాలు మీరు ఫలింపచేసి గొప్ప మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.